முன்னம் திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியன் நம்பில்லை என்பர் அபரவதம் ஏற்றத்தால் அன்புடையோர் சாற்று திருநாமங்கள் தானென்று நன்னெஞ்சே ஏத்ததனை சொல்லினே இன்று. ఉపదేశ రత్నాలలో 50వ పాసురం అనేది చాలా వైభవమైన పాసురం. నేను ప్రతి ఒక్క పాసురానికి అదే ప్రకారమే చెప్తా ఉంటాను. అటైతే ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క వైభవాలు ఉంటుంది. ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క వైభవం. దానికి ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఆళ్వారులలో ఒక్కొక్క ఆళ్వారికి ఒక్కొక్క వైభవం ఉంటుంది. అన్ని పెరుమాల్లో ఒక్కొక్క పెరుమాలకు ఒక్కొక్క వైభవం ఉంటుంది. ఆచార పురుషుల్లో కొన్ని ఆచార పురుషులు కొన్ని వైభవాలు ఉంటుంది. అదన్నీ తెలిపించేదా ఈ 50వ పాసురం. అప్పుడు ఈ పాసురం ఈ ఉపదేశ రత్నాలలో ప్రతి ఒక్క పాసురం ఈ వైభవం ఉండాలని చూపిస్తుంది. నంబెరుమాలకు ఉండే వైభవం ఆయనకి సపరేట్ వైభవం, నమ్మాళ్ళ వారికి ఉండే వైభవం ఆయనకి సపరేట్ వైభవం, నంజీయருக்கு ఉండే వైభవం ఆయనకి సపరేట్ వైభవం. అదే ప్రకారం నంబిల్ల ఉండే వైభవం ఆయన వైభవం ఒక ఉండే వైభవం. అయినా కూడా ఈ వైభవాలు అనేది, ఆ పేరు అనేది భక్తులు సమర్పించారు, ఆచార పురుషాలు సమర్పించారు, శిష్యులు సమర్పించారు. అందువల్ల అది వాళ్ళకి మొదట పేరు ఏది ఉన్నా కూడా తర్వాత వీళ్ళు సమర్పించిన తర్వాత ఆ సమర్పించిన పేరే వాళ్ళకి ప్రధానంగా ఉంటుంది. అందువల్లదా అట్లాంటి పేరు ప్రధానంగా ఉండదు కదా. అది ఎట్లా వచ్చింది వాళ్ళకి? వాళ్ళోనికి ఒక్కొక్క వైభవం ఉండదు. ఆ వైభవాన్ని బట్టి వాళ్ళోనికి ఆ పేరు వచ్చింది అని చెప్పారు. సరే, అట్లాంటి పేరు వచ్చిందే మనసే. నువ్వేం చేయాలి తెలుసా? మనవాళ్ళం అని చెప్తే ఆయన మనసుకు చెప్పుకుంటున్నాడు. నువ్వేం చేయాలంటే, ఇంత వైభవం ఉండే ఈ ఆచార పురుషులు కానీ, ఈ ఆళ్వారు కానీ, ఈ పెరుమాళ్ళు కానీ వాళ్ళని తెలుసుకొని వాళ్ళే నువ్వు స్తోత్రం చేస్తా ఉండాలి. ఎప్పుడు ఎట్లా చేయాలి? చాట్టు తిరునామங்கள் తానెండు నన్నెంజే ఏత్తదని సొల్లిని ఇండ్రు. నువ్వు చెప్తా ఉండాలి. ఇప్పుడే స్టార్ట్ చేసి చెప్తా ఉండాలని చెప్పాలని చెప్పాడు. దీంట్లో ఉదయం మనం ఈ నంబెరుమాల్ అనే ఒక శబ్దానికి ఆ పేరు ఎలా వచ్చిందని మనం కాలక్షేపంలో చూసాం. నంబెరుమాల్ అనే ఆయనకి ఆ తిరునామం ఎలా వచ్చిందంటే, ఆశ్చర్యమైన ఒక ఆయన పేరు రాజకండ గోపాలన్. రాజకండ గోపాల్ అనేది ఆయన పేరు. ఆయన వచ్చి ఆశ్రమే తాళం వేసుకుంటా భగవంతుడికి ఆ నారాయణ దివ్య ప్రబంధాన్ని సేవించే అరయ్యర్ స్వామిని పేరు. ఆ అరయ్యర్ స్వామికి ఏదో బయట ఊరి నుంచి ఉత్తర దేశం నుంచి వచ్చిన దొంగలనే చెప్పాలి. వాళ్ళు దొంగలించుకొని పోయేదానికి వేరు మతస్థులు. మనని అంతా పాడు చేసేదానికనే వచ్చేరు, చేసేసారు. ఆ విగ్రహాన్ని తీసుకుపోయిన తర్వాత ఈయన వల్ల ఉండను కాకుండా నేరుగా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అప్పుడు ఆయన ఇది మన పెరుమాళే. కొన్ని మందిలో సందేహం ఉంది, లేదు అక్కడ పోయి ఏదైనా పెరుమాళ్ళు తీసుకొచ్చామంటే, లేదు నంబెరుమాళ్, మన పెరుమాళ్ అంటే నంబెరుమన్న, మన పెరుమాళ్ అని చెప్పాడు అని చెప్పి ఆ చరిత్రను చూశాడు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, పిరలోకాచార పీరియడ్లో అప్పుడు పెద్ద వాళ్ళు వచ్చి తులుక్కలు అంటారు అండి. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు, మళ్ళీ అన్యాయం చేశారు. అప్పుడు అన్యాయం చేసినప్పుడు అప్పుడుగా 12,000 మందులు శిరచ్ఛేదం చేశారు. మళ్ళీ తర్వాత చెప్తాను మీకు అది, ఆ కథ అంతా మీకు. అంటే మన పూర్వాచారులు ఎంత శ్రమ పడ్డారు తెలుసా? ఎంత శ్రమ పడ్డారు. ఈ సంప్రదాయం తీసుకొచ్చి పెట్టేదానికి అంత శ్రమ పడ్డారు. మన ఏళ్ళ ఒక 1.5 గంట సేపు కాలక్షేపం వినేదానికి ఎంత శ్రమపడి వస్తున్నామో మనం అనుకుంటాం. అది కాదు, వాళ్ళు లైఫ్ ఫుల్గా వాళ్ళ లైఫే సంప్రదాయం. అంటే భగవంతుని సృష్టించిందే ఈ శరీరం కానీ, దీనికి జ్ఞానం ఇచ్చింది కానీ వాడికి అర్పణం చేయాలి కదా, వాడికి అంకితం కావాలి కదా.
అదే వాళ్ళు చేసేరు. వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, మన అలా చేయబోయేది లేదు. అయితే మనకు ఆ ఉజ్జీవనం దొరుకుతుంది. అందువల్లే అప్పుడైతే రెండో చరిత్రం ఏంటంటే, ఈ ప్రలోకాచార్యుడి తీసుకుపోయాడు ఏదో ఆప్తి వస్తుందని తీసుకుపోయిన తర్వాత మళ్ళీ 48 సంవత్సరాలు కర్ణాటక దేశమేమి, అదే ప్రకారం ఆంధ్రదేశంలో ఉండే తిరుపతి ఏమి, అది తమిళ కేరళ దేశమేమి, తిరుక్కనాంబిని ఒక దేశం, అక్కడ పోయి ఒక్కొక్క తవల పోయి ఉండి 48 సంవత్సరాలు స్వామి నంబిరమాల్ ఈ దేశంలో లేదు. దాని తర్వాత వచ్చాడు, తీసుకొచ్చి ఏదో గోపన్నరాయుడుని పెద్ద రాజు, ఆయన ప్రయత్నం వల్ల చాలా ప్రయత్నం చేశాడు, కొంచెం నుంచి ప్రయత్నం కాదు, అంత ప్రయత్నం చేసి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక సందేహాలు వచ్చేసి ఈయన మన పెరుమాళ అని చెప్పి, అది కాకుండా దాంట్లో ఇంకో పెరుమాళ్ళు వేరు ఉంటారు, ఇంకో పెరుమాళ్ళు ఉంటారు కదా, ఆ ఇంకో పెరుమాళ్ళని వేరు పెట్టుకొని ఆ పెరుమాళ్ళకి ఈ పెరుమాళ్ళకి తేడా ఉండదా? ఉండదు. తేడా ఉన్నా కూడా ఆ పెరుమాళ్ళ సంగతి వేరు, ఈ పెరుమాళ్ళ సంగతి వేరు. అంటే ఈ పెరుమాళ్ళు లేను కాబట్టి ఆ పెరుమాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. దాని తర్వాత ఈ పెరుమాళ్ళు వచ్చిన తర్వాత ఈ సందేహం వచ్చి అప్పుడు ఒక శాఖలు ఆయన్ని పెట్టుకొని ఆయన రోజు భగవంతుడు ఆ అస్త్రాల్ని ఆయన ఉతకుతాడు కదా, ఆ తీర్థం రోజుకి తీసుకుంటాడు. ఎంత భాగ్యం చూడండి ఒక శాఖలు ఆయనకి. మనం ఏమో అనుకుంటాం, నేరుగా పోతున్నామో, ఇది టికెట్ చేసాము, దగ్గర పోయి తీర్థం తీసుకుంటాము. ఆయనకున్నే ఒక భాగ్యం అనేది ఎవరికే లేదు. రోజు శ్రీపాద తీర్థం తీసుకుంటాడు, ఆ ఈరవాడ తీర్థం రోజు తీసుకుంటాడు, అది పూర్తిగా తీసుకుంటాడు. మనకి అట్లా అట్లా సాగిస్తాడు అంతే. ఆయన పూర్తిగా సిద్ధి ఎంత భాగ్యం చేసి ఉండాలని ఆయన తీసుకుని, ఆయన ద్వారా మన పెరుమాలు నంబెరుమాల్ అని చెప్పిన తర్వాత నంబెరుమాల్ అనే పేరు ఈయనకి నిలబడింది. అది ఎప్పటి నిలబడింది అంటేనే అదే ఈయనకి ప్రధానమైపోయింది. ప్రధానం అంటే ఇప్పుడు ఎవరినో ఒకటి చెప్పాలంటే, స్వామి ఆయన ఎట్లా ఉంటాడని చెప్పండి, అప్పుడు ఆయనకు సింబల్ చెప్పాలి కదా, ఈ ప్రకారం ఉంటాడు, ఈ ప్రకారం ఉంటాడు, ఈ ప్రకారం ఉంటాడని. అదే ప్రకారం ఇప్పుడు శ్రీరంగనాథుడు అని చెప్పాలంటేనే శ్రీరంగనాథుడు చెప్పేటప్పుడు నంబెరుమాలు చెప్తేదా అర్థమవుతుంది. ఆ మాత్రం ఆ పేరు స్థాపనం పడింది. అందువల్ల అది నంబెరుమాలుకని అని పేరు. దీని ఎవరు రాజగండ గోపాలస్వామి సాత్తిన పేరు అది. దాని తర్వాత ఆడు ఇది శాఖలు ఆయన సాత్తిన పేరుని చెప్తున్నాడు. దాని తర్వాత ఈ నంబెరుమాలకి ఉండే వైభవం. దాని తర్వాత నమ్మాళ్వారి వైభవం చూడాలి. నమ్మాళ్వారికి నమ్మాళ్వారు అనే పేరు ఎట్లా వచ్చింది, ఇప్పుడు నంబెరుమాలకి నంబెరుమాల్ అనే పేరు ఎట్లా వచ్చింది చూసేశాను. నమ్మాళ్వారికి నమ్మాళ్వారు అనే పేరు ఎందుకు ఎట్లా స్వామి వచ్చింది? ఎందుకు స్వామి? 12 ఆళ్వార్లు ఉండరు, దాంట్లో మధురకవి ఆళ్వార్ మన తల్లి గోదానాచార్య తీసేసండి, 10 ఆళ్వార్లు ఉండారు. ఏమిటంటే వాళ్ళిద్దరూ చర్మపర్వ నెట్టయి ఉండే ప్రకారం వాళ్ళది. అందువల్ల వాళ్ళిద్దరు చేసేమంటే 10 ఆళ్వార్లు. అప్పుడే పొయ్గై ఆళ్వార్ ప్రారంభించి తిరువంగై ఆళ్వార్ పర్యంతం దీంట్లో ఎవరన్నా ఒక ఆళ్వారిని నమ్మాళ్వారిని చెప్పిండొచ్చు కదా, పొయ్గై ఆళ్వారిని చెప్పిండొచ్చు, తిరుమేషి ఆళ్వారిని చెప్పిండొచ్చు, కులశేఖర ఆళ్వారిని చెప్పిండొచ్చు. ఇంతటికి ఏమి ఎక్కువ ప్రబంధాలు సేవించింది తిరువంగై ఆళ్వారే, ప్రబంధాలు ఎక్కువ సేవించింది ఏమిటి తిరువంగై ఆళ్వారే. ఆయనకి నమ్మ ఆళ్వారని పేరు పెట్టిండొచ్చు. అట్లా పెట్టకుండా ఎందుకు శటకోపన్ అనే ఆ స్వామికి మాత్రం నమ్మాళ్వారనే పేరు ఎందుకోసం పెట్టారు? అది పెట్టాలని ఏమి చెప్పే ఆశ్చర్యంగా చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఈ తిరుక్కార్తికై అని ఇదంతా మనం అది కాలక్షేపంలో చెప్పిందాను, అయితే మీకు గుర్తు ఉండాలి. అది వినేసి అది అయిపోయిందని అట్లా ఉండకూడదు, గుర్తు పెట్టుకోవాలా. సరే, ఇప్పుడు అనధ్యయన కాలంలో స్టార్ట్ అవుద్ది. కార్తీక మాసం పౌర్ణమి ప్రధానం. ఈ లెక్క అంతా మీకు ముందుగానే చెప్పి పెట్టినాను. ఏదేది లెక్కలు, ఎట్లా పగల్పత్తి అంటే ఏంది, రాపత్తి అంటే ఏంది, అప్పుడు పగల్పత్తి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, రాపత్తి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది. అదే ఇప్పుడు అనధ్యయన కాలం అంటే 4000 దివ్యప్రబంధం సేవించకుండా ఉండే కాలం, ఆ కాలం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంతా మనం చెప్పినాను. అది ఎప్పుడైనా కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమి ఉండాలి, పౌర్ణమి ప్రధానం. ఆ పౌర్ణమి ప్రధానంగా ఉన్నప్పుడు అప్పుడుదా ఆ రోజుదా పెరుమాళ్ ఆ కార్తీక దీపంతో వెలిగించేసి మళ్ళీ లోపల వస్తాడు. లోపల వచ్చిన తర్వాత ఆయనకి అప్పుడు వచ్చి పెద్ద ఒక గుర్తు వస్తుంది. ఏం గుర్తు వస్తుంది అంటే ఈ ప్రకారం అప్పుడు
శంకరుని తిరువాచిని పల్లకి, ఆ పల్లకి లేదా వేయించేస్తారు. ఆ పల్లకిలో బయట ఊరేగంతా వేయించేసేసి ఎంత శ్రీరంగంలో అది చెప్పేదాన్ని వ్యాఖ్యానం అంతా ఎక్కువ శ్రీరంగంలో ప్రభావం ఉంటే పూర్వాచారులు అందరూ ఉండింది శ్రీరంగమే. అప్పుడు మిగతా దివ్య దేశాలకు వైభవం ఉండదా స్వామి అంటే అందరూ అక్కడ పోయారా? ఎవరైనా అందరూ అక్కడికి పోయారు కదా. సేవాకాలం చేస్తాం కదా, సేవాకాలం చేసేప్పుడు మొదట 2 లైన్లు ఒకరు సేవిస్తారు, కొన్ని మంది సేవిస్తారు. మళ్ళా తర్వాత 2 లైన్లు కొన్ని మంది సేవిస్తారు. అయితే సేవించేటోళ్ళు ఏం పెట్టుకుంటారంటే కొంచెం వాళ్ళకి అంత మాత్రం తెలవదు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పక్క బాగా సేవ అవుతుందో ఆ పక్క కూర్చొనిస్తారు, కూర్చొని చెవిస్తారు. ఇది కొంతమంది అలవాటు పెట్టుకుంటారు. ఆ అలవాటు అది తప్పుని అది ఏం చెప్పలేదు. అయినా కూడా ఆ అలవాటు మాత్రం పెట్టుకొని ఉంటే మళ్ళీ ఒక సెకండ్ లైన్ రావు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఇది బాగుండదు ఆ పక్క కూర్చుంటారు. అప్పుడు వీళ్ళు కూడా సేవించడానికి బాగుంటుంది కదా, అందువల్ల అదే ప్రకారం కూర్చుంటారు. 2 పక్క బాగా సేవిస్తే ఎక్కడైనా ఉండొచ్చు, అదేం లేదు. కొన్ని కావాలి వచ్చి ఒక్క పక్క బాగుంటుంది, ఒక పక్క బాగా లేకుండా ఉంటుంది. బాగుండే పక్కన కూర్చొనేస్తారు, కూర్చొని సేవిస్తూ ఉంటారు కదా. అదే ప్రకారం ఎన్ని దివ్య దేశంలో ఉంటాయన్నా కూడా ఆ దివ్య దేశానికి అన్నిటికీ ఆదాయం ఏదంటే శ్రీరంగం. అడియార్గల్ వాడ అరంగనగర్ వాడ, రోజు మనం సేవిస్తాం కదా. అడియార్గల్ వాడ అరంగనగర్, అరంగనగర్ అంటే శ్రీరంగం బాగా ఉండాలా అని చెప్పి మనం ఏంటి మంగళాశాసనం చేస్తాం. ఏం స్వామి మా దివ్య దేశం కంచీపురం, అది బాగుండకూడదా? తిరుకన్నవరం బాగుండకూడదా? తిరుమల నుంచి అది బాగుండకూడదా? ఆళ్వార్ తిరునైరు బాగుండకూడదా? తిరువల్లికని బాగుండకూడదా? అంటే అది ఒకటి చెప్పేమంటే అరంగనగర్ అనే ఆ తిరువరంగం చెప్పేమంటే ఆ దివిదేశాన్ని చెప్పింది అన్ని దివిదేశం చెప్పినట్టు అర్థం. అందువల్ల ఏదైనా తిరువరంగం శ్రీరంగం అని చెప్తారు. ఆ ప్రకారం శ్రీరంగంలో నమ్మెరుమాల్ ఆ కార్తీక మాసం పౌర్ణమి, ఆ పౌర్ణమి రోజు బాగా ఏంటంటే దాంట్లో ఆ తిరువాచి, ఎట్లాంటి తిరువాచి అంటే శంకరుని తిరువాచి అని పల్లకి పేరు. శంకరుని తిరువాచి ఆ పల్లకి లోపల వస్తారు, లోపల తీసుకొస్తారు. లోపల తీసుకొచ్చి మూలస్థానం దాకా పోవాలా, మూలస్థానం దాకా పోవాలా. పోయేక ముందు జయ విజయాల ద్వారం ఉంటది కదా, మీరు చేయించుంటారు. జయ విజయాల ద్వారం ఉంటది కదా, ఆ ద్వారం వచ్చినప్పుడు పెరుమాళ్ళు ఒక మాట చెప్తారు. అర్చక ద్వారా, అర్చక ముఖేన ఒక మాట చెప్తారు. ఇంకా 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 రాబోద్ది కార్తీక మాసం పౌర్ణమి వచ్చేసింది, ఇంకా ధనుర్మాసం రాపోద్ది, అట్లయితే మార్గశీర్ష మాసం రాపోద్ది. మార్గశీర్ష మాసం శుక్లపక్ష ఏకాదశి, ఇదంతా మీకు చెప్పినాను. శుక్లపక్ష ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. అందువల్ల దాంట్లో రాపత్తి కానీ పగల్పత్తి కానీ ఉత్సవం రాపత్తి. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఎవరిని చూసి చెప్తున్నారు, పళ్ళకును వేయించేసుకుని వస్తారే శ్రీపాదం తాంగిని వాడికి పేరు. ఈ శబ్దాలంతా మీరు తెలుసుకోవాలి. శ్రీపాదం అదే వాళ్ళ పెరుమాళ్ళని ఏల చేసుకోండి అని చెప్పి అంటే చెప్పకూడదు. శ్రీపాదం తాంగిని పేరు. ఆ శ్రీపాదం అంటే పెరుమాళ్ళు ఏల చేస్తారు, బుధం మీద చేసుకుంటారు కదా, వాళ్ళకి శ్రీపాదం తాంగిని పేరు. ఆ శ్రీపాదం తాంగి దగ్గర అర్చక ముఖేన వాళ్ళు అర్చకులు ఏం చెప్తారంటే మీరందరూ ఇట్నే వేయించేసేసి మీరు పోయి ఆళ్వారిని ఏల చేసుకుంటాడని చెప్పి పెరుమాళ్ళు ఆజ్ఞా నియమనం చేస్తారు. బాగా తెలుసుకోండి. పెరుమాళ్ళు ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, నమ్మాళ్వార్ అనే పేరు నమ్మాళ్వారికి ఎందుకు వచ్చింది? దీనికి ముందు నంబెరుమాళ్ పేరు మనం చూసేసాం, ఉదయం చూసేసాం. ఇప్పుడు నమ్మాళ్వారి పేరు ఎందుకు వచ్చింది ఏమిటే, మొదట ఆయనకి నమ్మాళ్వారి పేరు లేదు, షడగోపన్ మారన్ అని దానికి పేరు. అట్లా ఉంటే నమ్మాళ్వారి పేరు ఎలా వచ్చిందంటే అది చూస్తున్నాం కదా. అప్పుడు నంబెరుమాళ్ ఏం చేసిన, కార్తీక మాసం పౌర్ణమి రోజు ఈ తిరువాచి, ఎట్లాంటి తిరువాచి, శంకరుని తిరువాచి, ఆ శంకరుని తిరువాచి పల్లకి నుంచి లోపల వచ్చి ఇంకా జయ విజయాల ద్వారం లోపల పోవాలా. లోపల పోకముందే బయటనే అర్చక ద్వారా ఆయన చెప్తాడు. ఏం చెప్తారంటే మీరు పోయి తీసుకురండి, ఆళ్వారిని ఎలా చేసుకుండండి. ఆళ్వారు ఎలా తీసుకురండి ఎక్కడ స్వామి? ఆళ్వారి తిరుమల నుంచి తిరుక్కురుగూరు. ఇది జరిగింది వచ్చింది దగ్గర 1000 సంవత్సరం ముందు. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల దగ్గర 1300 సంవత్సరం ముందు ఈ ప్రకారం జరిగిందంటే అప్పుడు సంవత్సరం ఇదే ప్రకారం జరగద్ది. అయితే దాని తర్వాత మార్పు వచ్చింది. ఎట్లా మార్పు వచ్చిందని లాస్ట్లో చెప్తాను. దాని తర్వాత ఇప్పుడు పోయి తీసి ఎలా చేసుకుంటాడని చెప్పేసాడు.
చెప్పేసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఉత్సవాలు జరగాలి కదా, ఏ ఉత్సవాలు జరగాల? పెరియ తిరునాళ్ళని పేరు. పగల్పత్తు రాపత్తు ఉత్సవం దా పెరియ తిరునాళ్ళని పేరు. దాంట్లో పెరియ తిరునాళ్ళు అంటే ఏం చేస్తున్న అర్థం? బ్రహ్మోత్సవం చెప్తాం, వసంతోత్సవం చెప్తాం, పూచాతి ఉత్సవం చెప్తాం, ఏదేదో ఉత్సవం, తెప్పోత్సవం, ఏదేదో ఉత్సవం చెప్తాము. ఏ ఉత్సవం కానీ పెరియ తిరునాళ్ళని, పెరియ తిరునాళ్ళు పెద్ద ఉత్సవం అని పేరు. పెద్ద ఉత్సవం అనే ఒక పేరు దేనికంటే పగల్పత్తు రాపత్తు ఉత్సవానికి కదా పెద్ద ఉత్సవం అని పేరు. ఆ పెద్ద ఉత్సవానికి ఆళ్వారు ఎలా చేసుకుంటా అని చెప్పి పంపించేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే అట్లనే పెట్టేస్తారు పెరుమాళ్ ఆ పల్లెకిలో. ఇంకా ద్వారపాలకు లోపల పోయి పెరుమాళ్ లోపల మూలస్థానం ఏం చేయాలి కదా, అదంతా చేయకుండా ఆ వాకిళ్ళనే ద్వారపాలకు ముందుగానే అక్కడనే ఆ పల్లెకిలు పెట్టేసి ఆ శ్రీపాద అంగంది పోతారు. ఈయన ఎట్లా లోపల పోవాలి కదా, ఎట్లా పోతాడు, ఎలా పోతాడు? స్వామి ఎప్పుడు ఆలోచిస్తున్నాడు పెరుమాళు. నేను చెప్పేసానే, నేను ఎట్లా లోపల పోయేది, నేను ఎలా పోయేది, ఎట్లా పోయేది అంటే ఈయన అర్చా విగ్రహం కదా, ఈయనగా జరగడు కదా. ఒకటి అర్చకముకైనా పోవాలా, లేదు శ్రీపాదాన్ని ఎలా చేయాలా, అట్లా కదా ఉండాలా. ఇప్పుడు శ్రీపాదాన్ని అందరినీ ఎక్కడ పంపించేశాడు? ఆళ్వార్ తిరునగరి పోయి ఆళ్వారిని ఎలా చేసుకుంటా అని చెప్పి పంపించేశాడు. ఇప్పుడు ఈయన లోపల పోవాలా. అందువల్ల మీరు ఆ రోజు పోయి సేవించారంటే ఆ రోజు కైత్తల సేవ అని పేరు. అక్కడనే దించేస్తారు. అక్కడ కింద దిగిన తర్వాత తెర వేసేసి పెరుమాళ్ ఎలా చేసుకుని మూడు అర్చకల స్వామి ఏం చేస్తారు? అర్చకర్లు ఆ పెరుమాళ్ళని చేతిలో ఎలా చేసుకొని లోపల ఎలా చేస్తారు. ఆశ్చర్యమైన సేవ ఇదంతా. శ్రీరంగంలో ఆశ్చర్యమైనది. ఏ రోజు జరిగిందంటే కార్తీక మాసం పౌర్ణమి రోజు. అటైతే ఆ కార్తీక మాసం ద్రావిడ మాసం కార్తీక మాసంగా ఉండాల. కొన్ని టైం ఏమైపోతుంటే అప్పుడు మన తెలుగుదేశంలో అది కార్తీక మాసం పూర్తి అయ్యి మార్గశీర్షం వచ్చేసింది. అలా టైంలో ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే కార్తీక మాసం రావాలి ఆ ప్రకారం కదా, అప్పుడు ఆయన లోపల అవుతాడు. అప్పుడు ఎందుకంటే అంత ప్రేమ ఎవరికి? నంబెరుమాళికి, నమ్మాళ్వారికి ఎలా చేసుకుని రావాలని. ఆయన అప్పుడు ఏం చెప్తాడు? చెడగోపుని ఎలా చేసుకుంటా చెప్పడం లేదు, మాననే ఆయన ఎలా చేసుకుంటా చెప్పలేదు, నా ఆళ్వారిని ఎలా చేసుకుంటా, నా ఆళ్వారిని ఎలా చేసుకుంటా. నా ఆళ్వార్ అంటే నమ్మాళ్వార్. అప్పుడు మొదలు చెప్పిన మాట ఎవరు? ఆ పెరియ పెరుమాళే. ఇది ఆ ఎవరు? ఆ నంబెరుమాళే చెప్తాడు. అందుకుతాను నేను ఉదయమే చెప్పాను, నంబెరుమాళే నమ్మాళ్వార్ చెప్పే మాట ఉంటుంది, నంబెరుమాళే నంజి అని చెప్పే మాట ఉంటుంది, ఆ నంబెరుమాళే నంబిల్లేని చెప్పే మాట ఉంటుంది. వెనకాల రాకపోతే అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఆ నంబెరుమాళ ఏం చెప్తున్నాడు? నా ఆళ్వారిని తీసుకురా అని చెప్పి శ్రీపాదాలని చెప్తున్నాడు. వీళ్ళు అక్కడనే పెట్టేసిపోతారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? ఇప్పుడు మనమే కొంత జాగ్రత్త ఉంటాం. ఎక్కడన్నా బయట పోయామనుకోండి, మనకి ఏమేం కావాలో అదంతా జాగ్రత్తగా మనం అదంతా అన్ని పెట్టుకొని దాని తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పేస్తాం. అయితే పెరుమాళ్ అంటే కాదు, ఆ ఆళ్వారి మీద ప్రేమ వల్ల నేను ఎట్టైనా లోపల పోతాను, నువ్వు పోయి మొదలు ఆళ్వారిని తీసుకురండి అంత మాత్రం చెప్పేసి. ఎందుకంటే ఆళ్వారు వస్తేదా పగల్పత్తు ఉత్సవం, రాపత్తు ఉత్సవం, లేదా ఉత్సవమే లేదు. ఆళ్వారు వచ్చి సేవించాలి కదా, అందువల్ల సేవించాలి, అందుకోసం అవి చేస్తారు. ఇప్పుడు ఆ జయ విజయాల ద్వారం ఉంటది కదా, ఆ జయ విజయాల ద్వారం దాటి ఆయన పోవాల. అప్పుడు ఆయన ఏం చేస్తారు? అప్పుడుదా కైత్తల సేవ అంటారు. చేతిలో ఎలా చేసుకుని లోపల పోతారు. పోయిముద్రగా అప్పుడు పగల్పత్తు ఉత్సవం, రాపత్తు ఉత్సవం రెండు జరుగుతుంది. అయితే మొదట నాదముని కాలానికి ముందంతా రాపత్తు ఉత్సవం ఒకటే, పగల్పత్తు ఉత్సవం అనేది లేదు. రాపత్తు ఉత్సవం ఒకటే జరిగింది. అందువల్ల నమ్మాళ్వారిని ఎలా చేసుకొని వచ్చి అక్కడి నుంచి వచ్చి 10 రోజులు ఉత్సవాలు జరగద్ది. దాని తర్వాతదా నాదముని పీరియడ్ తర్వాతదా పగల్పత్తు ఉత్సవం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఆళ్వార్ తిరునగిరికి పోవాలా. ఆళ్వార్ తిరునగిరి పోయి అక్కడి నుంచి ఎలా చేసుకొని రావాలా బాగా తెలుసుకోండి. అక్కడి నుంచి ఆళ్వార్ తిరునగిరికి శ్రీరంగానికి ఎంత దూరం తెలుసా? దగ్గరగా 250-300 కిలోమీటర్లు. దగ్గర 250-300 కిలోమీటర్లు. అంత నడిచి రావాలా. మనమేమో బండిలు తీసుకొచ్చి ట్రైన్లో పోయినట్టు అదంతా ఏమీ లేదు. నడిచి పల్లట్ల వేల చేసుకుని ఆ ఎలా చేసుకుని రావాలా. ఆ ప్రకారం ఎలా చేసుకుని రావాలి. అందరూ పోయారు శ్రీపాదాకి, అందరు గబగను పోయారు. ఆళ్వార్ తిరునగిరి పోయారు.
అక్కడ అద్దైన ఉత్సవం నమ్మ అందువల్ల వచ్చాడు కదా, పోయేసి మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొచ్చిందే ఉత్సవాలన్నీ అయోధ్య. ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడ చుట్టూ ఆళ్వారు తిరునగరి చుట్టూ నవ తిరుపతి ఉంటది కదా, నవ తిరుపతి ఉంటది కదా. ఆ నవ తిరుపతిలో ఏం చేయరు. అక్కడ ఇలాంటి ఉత్సవాలతో ఏం చేయరు. ఏం స్వామి అవుతుందంటే ఆళ్వా మళ్ళీ పోయిన తర్వాత మొదటి ఎక్కడ పోతాల్సిన ఇక్కడ ఉత్సవం పూర్తి అయిపోయిన తర్వాత పగల్పత్తి ఉత్సవం, రాపత్తి ఉత్సవం, ఆళ్వారి తిరువడి తోడలు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోయిన తర్వాత రెడ్డ తిరుపతి పోతారు, తిరుత్తలై వెళ్ళి బంగారం. అక్కడ పోయిన తర్వాత అక్కడ పగల్పత్తి ఉత్సవం, రాపత్తి ఉత్సవం స్టార్ట్ చేసి అది అవద్ది. దాని తర్వాత అక్కడ అన్ని ఉత్సవాలు జరగద్ది. ఎక్కడ ఆళ్వారి తిరునగరి చుట్టూ ఉండే నవ తిరుపతి దివ్య దేశాలు అంతా. అంటే నవ తిరుపతి దివ్య దేశాలు ఆళ్వారి విగ్రహమే లేదు. ఒకే ఒక విగ్రహం ఎక్కడ ఉంటాయంటే ఆళ్వారి తిరునగరి. అందువల్ల అదే ప్రకారం శ్రీరంగంలో తాయారు అధ్యయన ఉత్సవం ఉండదు. తాయారు అధ్యయన ఉత్సవం అయిపోయిన తర్వాత తిరుపల్లాడే స్టార్ట్ చేస్తాడు. పెరుమాళకు అధ్యయన ఉత్సవం సపరేటు, తాయారుకు అధ్యయన ఉత్సవం సపరేటు. అదంతా అయిపోయిన తర్వాత శ్రీరంగంలో తిరుపల్లాంటి స్టార్ట్ చేసి ఇక్కడ ముదలాళ్వారి సన్నిధి ఉంటది. ఆ ముదలాళ్వారి సన్నిధి స్టార్ట్ చేస్తారు. అందువల్ల ఆళ్వారి తిరునగరిలో పగల్పత్తి ఉత్సవం, రాపత్తి కొంచెం లేట్ అవద్ది. ఇక్కడి నుంచి ఆళ్వారు ఆ కాలంలో ఇక్కడి నుంచి ఆళ్వారు పోవాలి కదా, పోయి మళ్ళీ అందువల్ల ఇక్కడి నుంచి పోయే వరకు అక్కడ ఏం చేయరు. అప్పుడే ఇదంతా ఎప్పటి వరకు జరిగింది? దగ్గర రామానుజుల వారు పీరియడ్ వరకు జరిగింది. దాని తర్వాత ఆ కంచి ఆళ్వారిని ఏల చేసుకొని వచ్చింది చాలా శ్రమ. చాలా శ్రమ అంటే అది వేరే వేరే దేశమే, పూర్తిగా తమిళనాడే. అయితే తమిళనాడునే పాండ్య దేశం, శేర దేశం, చోళ దేశం, పల్లవ దేశం అని చెప్పి ఇలాంటి దేశాలు అట్ట ఇడిగిస్తారు. ఆ ప్రకారం ఈ దేశం నుంచి ఆ దేశం పోనవు, ఆ దేశం వాళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్ గా ఉన్నారంటే పోవచ్చు. ఏదో తగులు వచ్చింది అనుకోండి పోను కాదు. దొంగల భయం వేరే, దొంగల భయం. ఎప్పుడు ఏ దొంగలు ఏంటి ఆళ్వారు వస్తున్న ఆళ్వారు విగ్రహం తీసుకుపోవాలని చెప్పి దొంగలు. అందువల్ల అదంతా చూసి ఇంకా ఆళ్వారు జాగ్రత్తగా ఉండాలా, ఏం చేయనవద్దు అని చెప్పి దాని తర్వాత మనవాది ఎవరు స్వామి రామానుజుల వారి పీరియడ్గా శ్రీరంగంలోనే ఆళ్వారి విగ్రహం వేల చేస్తాము, ప్రతిష్ఠ చేసి అక్కడనే ఆళ్వారిని ప్రతిష్ఠ చేసి అక్కడనే మనం పెట్టుకొని అక్కడి నుంచి ఆళ్వారి విగ్రహం తీసుకుపోతామని చెప్పి దాని తర్వాత చేసాడు. అందువల్ల ఇప్పుడు కూడా ఆళ్వార్స్ అనేది మనం లోపల పోతాము, గాలి లోపల వేసి మళ్ళీ లోపల వేసి అక్కడ గరుడ మండపం, పెద్ద గరుడ ఉంటుంది కదా, ఆ గరుడ మండపానికి ఇటుపక్కల నమ్మాళ్వారి సన్నిధి ఉంటది. అక్కడ వేం చేసి ఉంటారు, నమ్మాళ్వారి సన్నిధి ప్రతిష్ఠ చేసి ఆ గరుడ మండపం పక్కన ఉంటారు. అది మాత్రం కాదు, ఇంకేట దీనిని ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఈ చరిత్ర లేని ఇప్పుడు ఈయనకి నంబెరుమాళ్ అనే పేరు చూసేశాడు, నమ్మాళ్వారు అనే పేరు మొదటినే చెప్పేశాడు. పోయిన ఆళ్వారిని తీసుకురా అని చెప్పేశాడు శ్రీపాదాన్ని. అక్కడ నమ్మాళ్వార్ అనే మాట చెప్పాడు. అది ఒకటే కాదు, ఈయన ఈ పిల్లలోకాచారి తీసుకుపోయాడని చెప్పాను కదా, ఉదయం కూడా ఇది చూశాడు. ఎప్పుడు 1323 దాంట్లో తీసుకుపోయినప్పుడు అప్పుడు ఎవరు వచ్చారు, దానికోసం భయం పెట్టుకొని ఆళ్వారిని పెరుమాళ్ళు జాగ్రత్త చేయాలని తీసుకుపోయాడు. అప్పుడు కేరళ దేవి దేశంలో పోయాడు. కేరళ పోయేసి అక్కడ కోడిని ఒక వినపడి ఉంటారు. కోడిని ఒక దేశం, ఆ దేశంలో ఉన్నాడు. అక్కడ దాని నుంచి తిరుక్కనాంబి అనే ఒక దేశం, ఆ దేశం పోయాడు. కోడికోళ్ళు ఉన్నప్పుడు నమ్మాళ్వారు కూడా వెంచేశాడు. అంటే నమ్మాళ్వారికి అదే ఆప్తి ఉండింది. వేరు రాజులు వచ్చి దొంగతనం చేస్తారా అని భయం, దొంగోళ్ళు వచ్చి దొంగతనం చేస్తారా అని చెప్పి భయం. అందువల్ల నమ్మాళ్వారు అక్కడి నుంచి ఏం చేశారు, నేరుగా తిరుక్కనాంబి పోయేసి కోడికోటుకు పోయాడు. కోడికోటు పోయి అక్కడ నమ్మాళ్వారు కూడా ఏం చేశాడు. నమ్మాళ్వారు ఒకటే కాదు, నవ తిరుపతి పెరుమాళ్ళతో ఉంటారు కదా, శ్రీవైకుంఠం వైకుంఠి తిరుపరుంగుడి కిడందు వరగుడ మంగ ఇరందు వైకుంఠత్తులు నిండుని చెప్పి పులుంగుడి ఏమి, వరగుణ మంగ ఏమి, వైకుంఠమేమి, పెరుంగుళమేమి, అట్లాంటి దివిదేశాలు 8 దివిదేశాలు చుట్టూ ఉండదు కదా. ఆ దివిదేశ పెరుమాలు కూడా అందరూ అక్కడ వచ్చినట్టుగా చెప్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆప్తి వచ్చేసింది అని చెప్పి అక్కడ వచ్చినట్టు. అప్పుడు నంబెరుమాలు ఏం చేస్తారంటే ఆళ్వారిని పిలుస్తాడు. అప్పుడు నంబెరుమాలు అక్కడ పోయాడు కదా, ఇక్కడ ఏదో ఆప్తి అని చెప్పి పిల్లలోకాచార్య ద్వారా మధురైకి తీసుకుపోయి ఆయన మధురైన ఆయన శ్రీవైకుంఠం పోయేసి పిల్లలోకాచార్య అక్కడి నుంచి మిగతా శ్రీవైష్ణవ వాళ్ళందరూ ఏం చేస్తారు, అక్కడ ఒక ఆప్తి రావటం, దాని తర్వాత అక్కడి నుంచి
తిరుక్కనాంబి పోయి తిరుక్కనాంబి నుంచి కోழிకోటుకు పోతారు, అంత కేరళ. ఆ కోழிకోటదా అదే ఆప్తి నమ్మాళ్ళకి రావటం, ఆయన కూడా కోழிకోడు అదే ప్రకారం నంబెరుమాళ దగ్గర పోయడం. నంబెరుమాళ దగ్గర పోయిన తర్వాత అప్పుడు ఆళ్వారిని చూసి కోరుకుంటాడు ఎవరు? నంబెరుమాళ. ఆళ్వీర్ నువ్వు సేవించాలా, నేను వినాలా, నువ్వు సేవించాలా, నేను వినాలంటారు. பலரடியார் முன்பருளிய பாம்பனைய பண் அமர்ந்துரையம்னு பாசுரம். பலரடியார் முன்பருளிய பாம்பரைய திருவாரன் விலை பேர் 7-10 10 திருவாவிடி. இன்பம் பயக்க எழிர் மலர் மாதரம் தானம் இவ்வேடுலகை இன்பம் பயக்க இனிதுடன் வீட்டிருந்து ஆள்கின்ற எங்கள் திரான் அன்புட்டமர்ந்து உரைகின்ற அணிபொழில் தூ திருவாரன் விலை అన్బుట్టమందు వలం చెయ్యం గైదొడు ఆవుంగలు అని చెప్పి ఆశ్చర్యమైన పాసనం. ఆ పాసనంలో ఒక పాసనం పలరడియార్ మున్బరలియ పాంబనయప్పన్ అనందరియం. ఎంతో మంది కాసుకొని ఉంటారు, ఎంతో మంది ఆళ్వారిని సేవించాలా, ఆళ్వారిని పూర్తిగా మనం కవి పాడాలా అని చెప్పి కాసుకున్నప్పుడు అప్పుడు ఆళ్వారిని పిలిచి, ఆళ్వారు నువ్వు దగ్గర నువ్వు దగ్గర వచ్చి నాకు పూర్తిగా ఈ పాఠంతో పాడు, ఈ పాఠంతో పాడు. ఎన్ని మంది స్వామి కాసుకున్నారు అంటే చాలా మంది కాసుకుంటారు. ఎన్నో మంది కాసుకుంటారు, చాలా మంది స్వామి నమ్ షడగోపన అడైతు కొండు వారు అంటారు. షడగోపన నమ్మాళ్ళవారు ఆయన తీసుకురండి, ఆయన తీసుకొచ్చి నేను సేవించాలా, ఆయన సేవించాలని చెప్పి చెప్పినారు. ఇప్పుడు నమ్మాళ్ళవారికి ఏమైపోయిందంటే ఇంత పెద్దోళ్ళంతా ఉండారే, అంత పెద్దోళ్ళు ఉన్నప్పుడు నన్ను పోయి పిలుస్తున్నాడే అంజనే. ఎవరో స్వామి పెద్దోళ్ళు ఉండరు, వ్యాసులు ఉండారు, వ్యాసరీషి ఉంటారు, వాల్మీకి ఉండారు, విశ్వామిత్రులు ఉండారు. వీళ్ళందరూ ఒక పక్క నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ ఒక పక్క నిలబడి ఉన్నప్పుడు వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ద్వారా 4 స్తోత్రాలు చెప్పండి అని చెప్పి అట్లా చెప్పటం వదిలేసి నమ్మాడు వాడిని ఆయన నాకు సేవించాల. ఎన్ నావెలిన్ కవి యాన్ ఒరువర్కం కొడుక్కిలేని నమ్మాడు వారిని ఆయన దాన్ని నన్ను సేవించాలని చెప్పి ఆయన ద్వారా నమ్మాడు వారి ద్వారా ఆయన పాటలు తీసుకుంటాడు. ఏమేం పాసరాలో అదంతా తీసుకుంటాడు కదా. అప్పుడు ఆళ్వారి ఇంత మాత్రం విశేషమైన అభిమానం. నంబెరుమాళకి ఆళ్వార్ అంటే అంత అభిమానం. ఆయన ఎక్కడి నుంచి అంత అభిమానం వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఏమేమి సరే కొన్ని మందిని పట్టుకుంటుంది, కొన్ని మంది ఆయన నాకు చాలా పట్టుకుంటుంది. వాళ్ళు ఏదో చేస్తారు, నాకు ఏదేదో ఇస్తారు, ఏదో చేస్తారు, ఏదో నాకు మంచి చేస్తారు, అందువల్ల పట్టుకుంటుంది. ఇప్పుడు అదే ప్రకారం ఆళ్వారు ఏం చేశారు నంబెరుమాళకి? ఎందువల్ల పట్టుకుంది? స్వామి నన్ను పట్టుకోలేదే స్వామి, మిమ్మల్ని ఎవరు పట్టుకోలేదు. ఎందువల్ల? దీనికి రీజన్ చెప్పనవద్దంటే లేదు. ఏ రీజన్ ఏమీ లేదు. ఆళ్వారు ఎందుకు పట్టుకుంది? ఆయన ఏదో చేశాడండి అందువల్ల లేదు. ఆయనే చెప్పుకుంటాడు, ఎడగిల్లేన్ కొండట్టగిల్లేన్ ఐంబులన్ వెళ్ళగిల్లేన్ కడవనాగి కాలం దూరం పూప్పడి చేత్తగిలేన్. ఏం చేయాల? ఒక పుష్ప కూడా సమర్పించలేదు, ఒక స్తోత్రం కూడా చేయలే. అయితే నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు, ఎంత ప్రేమ, అంత ప్రేమ, విశేష అభిమానం అని చెప్పి ఎన్ని మందిని వచ్చినా కూడా వాళ్ళంతా సేవించని చెప్పి వాళ్ళంతా సంస్కృత భాషలో బాగా సేవిస్తారు. వాల్మీకి కానీ, వ్యాసులు కానీ, పరాశర మహర్షి కానీ, విశ్వామిత్రులు కానీ వీళ్ళంతా సంస్కృత భాషలో బాగా సేవిస్తారు. వాళ్ళనంతా వదిలేసి నమ్మాళ్ళవారిని చూసి అదిగో ఉన్నారు తీసుకురండి, ఆ నమ్మాళ్ళవారిని తీసుకొచ్చి సేవించని చెప్పాలంటే ఎంత అభిమానం ఉండాలా. అట్లయితే అది కాకుండా నా పక్కన కూర్చోబెట్టండి. నంబెరుమాళ్ ఒక స్థానంలో ఆయన ఆ సింహాసనంలో కూర్చున్నాడు, నా పక్కనే కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత వీరికి చలి పుడుతుంది, వణుకుతుంది. నమ్మాడు స్వామి విగ్రహమైందే వణుకునా? విగ్రహమైందే వణుకునా? మొదట విగ్రహమైందే మాట్లాడనంటే ఇప్పుడు మనకు ఉండే ఒక జ్ఞానాన్ని పెట్టుకొని, మనకు ఉండే ఒక స్థితిని పెట్టుకొని మనం ఇదంతా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. స్వామి రామానుజుల వారు ఆయన పీరియడ్లోనే దగ్గర ఆయనకు ఒక 70-80 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడు దగ్గరకు పోయి పెరియవెరుమాను పోయి సేవించి ఆయనకి ఏదో జలుబు పట్టుకున్నాయండి. జలుబు ముక్కులో కారుతుందండి. మనకి జలుబు పట్టుకుందంటే ఏమిటో ముక్కులో కారద్ది. అప్పుడప్పుడు అదే కూడా అలాగే చేస్తాను ఉంటాను, అప్పుడప్పుడు తుడుచుకుంటా ఉంటాము, అది చేస్తూ ఉంటాం కదా. ఆ ప్రకారం కారుతుంది. ఏం చేసేవారు, ఏమి ఇచ్చారు, భోజనం ప్రసాదం ఏమి ఇచ్చారు అని చెప్పి ముదలయాండని అడుగుతున్నాడు. మనకైతే ఏంది స్వామి రామానుజుల వారు
அது విగ్రహమైందే పెరియ పెరుమాళయం అది మనిషా కాదే అది విగ్రహం కదా విగ్రహానికి జగ కొట్టుకుంటుందా ముక్కులో కారద్దా ఏంటంటే కార్తీకుని చూడండి చెప్పాడు వెంటనే మొదలైన అడుగుతున్నాడు ఏమి ఇచ్చారు దద్యోలను ఇచ్చేయమంటాడు దద్యోలు ఇచ్చాను ఈ పండు ఇచ్చాను ఆ పండు ఇచ్చాను అంటాడు రెండు కలిపి ఇచ్చాను కలిపి ఇవ్వకూడదు సపరేట్గా ఇవ్వాలని చెప్పి దాని తర్వాత దాన్ని కషాయం కాచి ఇచ్చిన తర్వాత తగ్గింది అంటారు ఇది నమ్మేట్టుగా ఉండదు చెప్పండి ఇదా నమ్మేట్టుగా ఉండదంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రకారం వాళ్ళకి సేవ సాగిస్తాడు ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు మన జ్ఞానాన్ని పెట్టుకొని మన స్థితిని పెట్టుకొని వాళ్ళని కొడవకూడదు పిల్లి కళ్ళు మూసుకుందంటే లోకమే చీకటి అయిపోయింది అనుకుంటుందంట దానికంతే అదే ప్రకారం నాకు ఎంత తెలుసు అంతే వీళ్ళకి తెలుసు నాకుంటే జ్ఞానం వీళ్ళకుంటే జ్ఞానం అని చెప్పి మనం అనుకుంటాం కదా చాలా తప్పైన వికారం పూర్వాచారుడుకుంటే జ్ఞానం భగవంతుడు ప్రత్యక్షంగా వాడికి సేవ సాగిస్తాడు ఆ ప్రకారం ఉన్నప్పుడు ఆయనకు వణుకుతుంది ఉంటాడు ఎవరు చెప్పేది నంబెరుమాళ్ చెప్తున్నాడు ఆళ్వారికి వణుకుతుంది అందువల్ల నేను చొక్కా ఇస్తున్నాను ఆ చొక్కాకి పేరు ముద్దు చట్ట అనే పేరు ముద్దు చట్ట ఇది చలికాలం కాబట్టి వణుకుతుంది ఆళ్వారికి నేను చొక్కా ఇస్తున్నది చొక్కా ఇచ్చి వట్టమన ఆయన కూర్చునేదానికి ఏమేమి సింహాసనాలు కావాలో అదన్నీ ఇచ్చాడు ఎవరిచ్చింది నంబెరుమాళ్ ఇచ్చింది అప్పుడు ఎంత ప్రేమైతే ఏం లేదు ఒక జీవాత్మ ఆయన సర్వేశ్వరుడు అవాప్త సమస్త కామన్ అఖిలేయ ప్రత్యనీగం సమస్త కళ్యాణ గుణాత్మకం ఎంత వైభవం ఆయనకుంటది ఒక చిటిక వేస్తే చాలు అన్ని మారిపోద్ది అంత వైభవం ఉండే ఒక స్వామి ఏం లేకుండా ఉండే ఒక జీవాత్మ ఆ జీవాత్మ వణుకుతుందని చెప్పి ఈయనకు వేసుకున్న ఆ చొక్కాయిని ఇచ్చేసి ఈయనకి వేసిన సింహాసనం ఎత్తిచ్చేసి ఇదన్నీ పూర్తిగా ఇచ్చి బాగుండదా అని అడుగుతున్నాడంటే ఎంత మాత్రం పరిపూర్ణమైన ప్రేమ ఆళ్వారి మీద ఉంటుంది అట్లయితే పూర్తిగా ఆయన సర్వస్వ దానం చేసాడు పూర్తిగా ఎట్లా చేసంటే ఆయన ఆళ్వారికి ఏమేమి దాన్ని తిరిమేని పూర్తిగా చూపించాడు సేవించుకో ఎనక్కే తన్னை தந்த கற்பகம் எப்பொழுதும் நாள் திங்கள் ஆண்டு ఊడి దూరం అప్పటిది ఆరావదని చెప్పి ఆ ప్రకారం చేసాడు అప్పుడు ఆ ప్రకారం ఇచ్చిన తర్వాత నమ్ ఆళ్వార్ అప్పుడు చెప్తున్నాడు మన ఆళ్వార్ అది ద్రావిడ భాషలో చెప్తున్నాను చెప్పి అనుకోబాలండి అంటే నమ్మాళ్వార్ అనే పేరుకి నేను చెప్తున్నాను నమ్మంటే మన ఆళ్వార్ సరే స్వామి ఆ ప్రకారం మేమందరూ చెప్పుకోవచ్చంటే చెప్తే ఏం తప్పే లేదు మన ఆళ్వార్ అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు అంటే తెలుగు భాష అనేది చెప్పకూడదని చెప్పనే లేదు తెలుగు భాష అనేది ఉద్దేశమే ఇంతటికి నువ్వు ఈ కాలం వదిలేసేయండి ఆ కాలంలో కాలక్షేప అధికారి తెలుగులో కాదు నేను చెప్పేది ఇక్కడ ద్రావిడ దేశంలో ఈ తమిళనాడు దేశంలో ఎవరొకడు కాలక్షేప అధికారియో అతనికి తెలుగు భాష తలవలేదంటే అతని కాలక్షేప అధికారి కాదు తోచేస్తాడు ఇప్పుడు ఎందుకు లేదు అది తెలుగు వదిలేసేయండి అయితే ఎంత ప్రాధాన్యం మనం తెలుగు భాషకి ప్రాధాన్యం సంప్రదాయాలు ఇచ్చిన్నారు చూడండి ఇంటికి ఆళ్వారు పాత్రలు అన్నీ ద్రావిడ భాష ఇప్పుడు తిరువారాధన చేస్తున్నాం తిరువారాధన చేసేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్క పండుకి ఆ పండుకి ఇప్పుడు కదలీ ఫలం అరటి పండుకి కదలీ ఫలం అని పేరు కదలీ ఫలం పేరు సంస్కృత భాషలో ఆ కదలీ ఫలం సమర్పయామని చెప్పాలి కదలీ ఫలం సమర్పయామని చెప్పాలండి స్వామి నాకు అది కూడా తెలవదండి ఏదో తెలుగు తెలుసు అరటి పండు తెలుసు అంతేగాని అరటిబండి తెలుసు అంతేబండి తెలుసుకొని అరటిబండి చెప్తే తీసుకోవడం అప్పుడు కదలీ ఫలం చెప్పి అదంతా గుర్తు పెట్టుకొని చెప్పాలంటే అరటిబండే చెప్పు తీసుకుంటాడు ఏం తప్పలేదు లేదా మీరు కదలీ ఫలం చెప్తారంటే అది తిరువారాధన క్రమంలో వాళ్ళు చెప్తారు నాకు తెలిసింది చెప్తే అని చెప్పాడు ఇది నేను ఒకసారి చెప్పున్నాను ఇంకొక పెళ్ళుడు ఏం చేశాడు ఇప్పుడు చాలా మందికి ఏం దర్శనం అయిపోయింది మన తెలుగు భాష మర్చిపోతున్నారు ఇప్పుడు తెలుగులో ఉండదు తెలుగు పద్యాలు తెలుగు రాయిచారు ఎందుకంటే
ఇదిగో తిరుపతి చదవండి బా, తెలుగులో ఉన్నది, నీకు తెలుగు తెలుసు కదా చదువు అంటే అతని పుస్తకం తీసేసి తెలుగులో ఇచ్చినారు ఇంగ్లీష్లో లేదా అంటారు. అయ్యా నువ్వు తెలుగుడే కదా అండి, తెలుగుడే, నాకు తెలుగు తెలవదండి. ఎట్లా ఉండదు, తెలుగులో చేయించవచ్చు తెలుగులో. అయితే ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను చూడండి, అరటిపండు సమర్పయామని చెప్పుకోవచ్చు, ఏం తప్పలేదు. అదే నాకు తెలుగులో అరటిపండు తెలవదు, అయితే నేను తెలుగుడు, అయితే తెలుగుడు కూడా తెలుగు తెలవదు, అయితే నాకు ఇంగ్లీష్ తెలుసు, బనానా సమర్పయామని చెప్పొస్తున్నా చెప్పకూడదు. ఇంగ్లీష్ భాష నీచ భాష అని పేరు, నీచ భాష చెప్పని. మీరు అదే కాలక్షేపం చూసుకోండి, అయిన మాత్రం వచ్చి ఆ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయను, అయితే యూజ్ చేయని చెప్పి దాని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. అది వాడను. ఎందుకోసం వాడనంటే అది నీచ భాష, మన సంప్రదాయం చెప్తుంది. అక్కడి నుంచే వచ్చింది తెలుగు, మన దేశం, మనం తెలుగు మాతృభాష, మన తల్లి తెలుగు తల్లి, అందువల్ల అది చెప్పచ్చు, ఏం తప్పలేదు. ఎందుకోసం చెప్తున్నంటే అంత మాత్రం ప్రేమ. నమ్మ ఆళ్వార్, మన ఆళ్వార్ అని నంబెరుమాల్ ఆయన పూర్తిగా అట్నే ఆలింగనం చేసుకున్న ఆ మాత్రం ప్రేమతో ఉన్నప్పుడు అని చెప్పాడు. నమ్మాళ్వార్ అని చెప్పాడు. ఇది ఇంట్లో ఇది ఒక రకం నమ్మాళ్వార్ అని చెప్పింది. ఇంకోటి ఇప్పుడు వాల్మీకి రామాయణం, ఇది రెండో కథ చెప్తాను. ఇది మొదటి కథ, నంబెరుమాలే నమ్మాళ్వార్ చెప్పిన కథ. అందువల్ల నమ్మాళ్వార్ అని ఎవరు ఇప్పుడు పేరు పెట్టింది, నమ్మాళ్వారికి నంబెరుమాల్ పేరు పెట్టేశాడు. అందువల్ల అది అట్నే నిలబడింది. షడగోపనంతని ఎవరికి తెలవదు, తెలుసు అది చాలా తక్కువనే. మారని చెప్తే షడగోపనంగా తెలుసు కానీ మారనంత తెలుసు. అయితే మీరు పాసురాలను సేవించేటప్పుడు చూసారంటే కురుకు షడగోపన్ సొన్న, కురుకు షడగోపన్ సొన్న ఇద్దా వచ్చును. ఆ ఏ పాసురం నమ్మాళ్వారు వస్తుందంటే రాదు. అంటే నమ్మాళ్వారు అనే పేరు వెనకాల వచ్చింది, నంబెరుమాల్ పెట్టిన పేరు. ఇది మొదటిది. రెండోది ఇంకోటి ఏంటంటే అదే నంబెరుమాల్ ప్రేమ చూడండి. వాల్మీకి రామాయణం ఉండదు కదా, ఆ వాల్మీకి రామాయణాన్ని పెట్టుకొని ఆ దేశంలో తెలుగు దేశం కానీ, అదే ఉత్తర దేశం కానీ, ఈ పక్క ఆ దేశంలో ఉండే కవిలు వాళ్ళు మాతృభాషలో వాళ్ళు ఆ రామాయణం రాసుకుంటారు. అదే ప్రకారం ఈ ద్రావిడ దేశంలో కంబర్ అనే ఒక స్వామి, ఆయన ఏం చేశాడు, ఆ కంబరామాయణం రాశాడు. ఆ కంబరామాయణం రాసింది అది అని చెప్పేది వచ్చి నాదముని పీరియడ్లో ఇది జరిగింది. కంబరామాయణం రాశాడు. నాదముని పీరియడ్ అనేది 823. నాదముని అవతారం 8, ఇప్పుడు 2025 కదా. నాదముని అవతారం చేసింది 823. కార్టమన్నారు కోయిల్ అనే దివ్యదేశంలో ఆయన అవతారం చేశాడు. అప్పుడుదా ఈ కంబరామాయణం మొదట వస్తుంది. కంబర్ అనే స్వామి ఆయన అనుగ్రహించాడు, ఆ ప్రకారం వస్తుంది. దాన్ని మొదట ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, ఎక్కడ చేశారు తెలుసా? మీరు శ్రీరంగం వచ్చారంటే తాయార్ సన్నిధికి రావాలా. తాయార్ సన్నిధికి వచ్చంటే ఇట్ట పక్క మేట్టాడిగే సన్నిధి ఉంటుంది, ఇట్ట పక్క స్వామి దేశిక వేదాంత దేశిక సన్నిధి ఉంటుంది, ఇక్కడ తాయార్ సన్నిధి ఉంటుంది, అలా బయట పోయే దోవ ఉంటుంది, అది వడకు వాసన అంటారు. ఆ తాయార్ సన్నిధి లోపల పోకముందు పుష్పాలతో ఉంటుంది. దానికి ముందే 4 కాల్ మంటపం ఉంటుంది. ఆ 4 కాల్ మంటపంలోగా కంబరామాయణం మొదట సేవించింది. ఆ సేవించిన స్టార్ట్ చేసేది కోసం అప్పుడుండే రాజు తిరువెన్ననల్లూరు షడయప్ప వల్లల్ని పేరు. ఆ రాజు పెద్ద అనేది ఇక్కడ నియమనం చేశాడు, ఆ ప్రకారం వచ్చాడు. అప్పుడు నాదములు ఉన్నారు. అప్పుడు ఇది ఈ ప్రకారం ఇదంతా చేయకూడదు, ఇది ఇదంతా వాల్మీకి రాసింది, ఇది ద్రావిడ భాష చేయకూడదు చెప్పిన అందరూ వద్దు చెప్పినారు. అదే నాదమునిదా ఉండుకొని లేదు రాముడి గురించి చెప్పినారు చేయాలని చెప్పి శ్రీరంగంలోనే ఆ 4 కాల్ మండపంలో కంబరావణి మొదలు సేవించాడు. దగ్గర 10,000 శ్లోకాలు, 1 కాదు 2 కాదు 10,000 పాసురాలది అది పెట్టాడు. అది పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నంబెరుమాల్ అర్చక స్వాముగా ఆవేశించి ఏమేం కంబర్ని చూసి అడుగుతున్నాను, మన ఆళ్వారిని సేవించలేదా? ఆళ్వారి గురించి ఏమేమి పాట పాడలేదు? రాముడి గురించి పాడి ఉండాము, నమ్మాళ్వారి గురించి పాడలేదు. నమ్మాళ్వారిని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు? షడగోపన్ షడగోపని పాడి నీరో, మా షడగోపని గురించి సేవించారా? ఆయన కదా పాట చెప్పావా?
ఏదే పాట చెప్పలేదా? ఆ పాట చెప్పకుండా నువ్వు ఎలా నువ్వు శ్రీరామాయణ శమిస్తావు అని చెప్పి అర్చకులు ఆవేశించి అడుగుతున్నారు కంబర్ని. కర్పార్ రామబిరానయ్యల్లార్ మற்றும் కర్పరు పుర్పాముదల పుల్లురుంబాది ఉండండి అని చెప్పి ఆళ్వార్ పాసనం. మనం తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, బాగా చదువుకోవాలా, బాగా జ్ఞానం రావాలంటే రాముడు తప్ప వేరేం లేదు అని చెప్పి నమ్మాళ్వార్ పాసనం. అట్లాంటి రాముడు తప్ప వేరే ఏమి ఉండాలి అని చెప్పిన నమ్మాళ్వారు చెప్పిన ఆ నమ్మాళ్వారి గురించి సేవించకుండా రాముడిని ఒక్కడే సేవిస్తున్నావే, రాముడు ఒప్పుకుంటాడా? ఇది నా ఆజ్ఞ అని చెప్పి నంబెరుమాళ్ చెప్పినట్టుగా ఆవేశించి అర్చకులు చెప్తున్నాడు, షడగోపనై పాడు అంటే షడగోపని సేవించు అని చెప్పి. అప్పుడు షడగోపన అందాదిని 100 పాసరాలు ఆయన సేవిస్తాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? నా ఆళ్వారై పాడి నీరు, నా ఆళ్వార్ మా ఆళ్వార్ నువ్వు సేవిస్తీవా సేవించా, ఇది రెండోది. నా ఆళ్వార్ నువ్వు సేవిస్తీవా అని చెప్పి అడుగుతున్నాడు. ఇది రెండోది. మళ్ళా నమ్మాళ్వారిని పేరించింది. మొదట చెప్పింది అక్కడ కేరళ దేశంలో ఉండే ఆదావులో. ఇది రెండోది వచ్చి ఇప్పుడు శ్రీరంగంలోనే ఇది జరిగింది, ఇక్కడ నమ్మాళ్వార చేయలేదు అని చెప్పాను. మూడవది మనకి తెలుసు, మధ్యలో దగ్గర 3500 సంవత్సరాలు ఆళ్వారులందు అవతారం చేసి అయిపోయిన తర్వాత 4000 దివ్య ప్రబంధమే బయట రాల, చాలా మంది పోయింది. దాని తర్వాత నాదమణి పీరియడ్లో, అదే నాదమణి 823 సంవత్సరాలు అవతారం చేశారు. దగ్గర 50-60 సంవత్సరాల తర్వాత ఆయనకి ఒక పాసరం దొరికింది. ఉడలయన్బిన్ పేచి ములయోడు అవలై ఉయిరుండాన్ கடல்கள் அவையே சரணாக கொண்ட குருகு சடகோபன் உடலின் மரியச்சொன்ன ஓராயிரத்திலிப்பத்து மடலை తీరవల్లార్ కామర్మానే నోక్కియర్కేని ఇది పాసనం. ఈ పాసనం అనేది 5 తిరువామిడిలో 5వ పత్తు 8వ తిరువామిడి 11వ పాసనం. అప్పుడు 5వ పత్తు 8వ తిరువామిడి ஆறா அமுதே அடியே நுடலம் என்பால் அன்பாயே நீராய் அலைந்து கரைய உடுக்குகின்ற நெடுமாலே சீரார் சென்னல் தவறி வீசும் செயிலீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழக் கிடந்தாய் కండేన్ ఎమ్మానే అని చెప్పి ఈ పాసనం. ఈ 10 పాత్రలు ఒక సేవించారు. ఎక్కడ? వీరనారాయణపురం అనేనే కాట్టబరకు సేవించారు. చాలా బాగుండదు ఈ పాసరాలు. ఆయనకి బాగా తెలుసు, అది సంగీతం అనేది బాగా తెలుసు, చాలా బాగుంటది. 1020 ఉండదు. అప్పుడు 1000 పాసరాలు చెప్పండి నేను రాసుకుంటానని చెప్తే మాకు తెలవదు, ఈ 10 పాసరాలు మాకు తెలుసు, వేరే తెలవదు అని చెప్పటం. అంటే అటైతే ఇది ఎక్కడ దొరకద్దు అంటే ఆళ్వారు తిరిగిపోయింది. అప్పుడు తిరుక్కురుగూరుని పేరు, ఆ తిరుక్కురుగూరు పోయి సేవించండి. అక్కడ ఉంటే అక్కడ ఆళ్వారు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అంటే అక్కడ పోతే అవలో దొరకలేదు, ఎవరు తెలవదు. ఈ 10 పాత్రలు కూడా మాకు తెలవదు చెప్పేశాడు. అక్కడ అయితే ఒకటి చెప్పారు, పరాంకుశ నంబిని తిరుక్కోలూరు మధురగవి ఆళ్వారు అవతార స్థలం పరాంకుశ నంబిని ఉన్నారు. ఆయన పారంపర్యంలో వచ్చిన స్వామి, ఆ స్వామికి ఇది తెలవచ్చు, ఆయన దగ్గర పోయి అడగండి అని చెప్పాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆళ్వారు నిర్ణయించి తిరుక్కోలూరుకి వచ్చాడు. అక్కడ పరాంకుశ నంబిని తిరువడికి సేవించుకొని ఆయన దగ్గర ప్రార్థన పెట్టుకుంటే, నువ్వు చెప్పిన ఈ 10 పాసరాలు కూడా నాకు తెలియదు, ఏం చెయ్యాలంటే అయితే ఆ నమ్మాళ్వారి గురించి మా ఆచార్యుడు మధురగవి ఆళ్వారు అనుగ్రహించిన కన్నె చెలుస్తామనే 11 పాసరాలు నాకు తెలుసు, అది 12,000 సారి అది చెప్తే నమ్మాళ్వారు ప్రత్యక్షం అవుతాను, ఒక ఐతిహ్యం ఉండదు, అది కాబట్టి నీకు ఇస్తాను, నిన్నాకి అయితే చేయను. ఈయనకి యోగ ప్రభావంతో పూర్తిగా తెలుసు. నాదముని అంటే పతంజలి యోగం పూర్తిగా తెలుసు. దాని తర్వాత అది పోయింది. ఆ పతంజలి యోగ ప్రభావం గురించి అంటే యోగ అట్లాంటి తెలిసిన దానివల్ల అది నమ్మాడు ఆయన దగ్గర ఆ పరాంకుశ దగ్గర తీసుకొని 12,000 సార్లు ఎక్కడ నేరుగా తులిపుడి ఆళ్వార్ తిరునగిరి పోయి ఆళ్వారు ఎక్కడ వేయించేసినారో అక్కడే కింద కూర్చొని 12,000 సార్లు చెప్తే నమ్మాడు ప్రత్యక్షం అయిపోయిన తర్వాత నేరుగా ఆయన దగ్గర 4,000 పాసరాలు తీసుకున్నాడు. మొదట 1000 పాసరాలు తీసుకున్నాడు, ఆనక 4 గ్రంథాలు తీసుకున్నాడు, దాని తర్వాత 4,000 పాసరాలు తీసుకుని ఇదంతా మనకి తెలుసు, ఇంత ముందుగా చెప్పినాడు. తీసుకుందంటే అప్పుడు ఆయన చేత మా ఆళ్వారు అని చెప్పాడు. అప్పుడు నాదముని చెప్పింది ఆళ్వారు ఏం చెప్పాడు? షడగోపని చెప్పాలా, మారని చెప్పాలా, కురుగూరు షడగోపని చెప్పాలా, చెప్పకుండా మన ఆళ్వార్ అని చెప్పి నమ్ముడే ఆళ్వార్ మన ఆళ్వార్ అని చెప్పి నాదముని అభిమానించేసి కదా. అప్పుడు ఇది మూడోది. మొదట అభిమానం నంబెరుమాల అభిమానం, ఎక్కడ? కేరళ దేశంలో నంబెరుమాల అభిమానం. రెండో అభిమానం అదే నంబెరుమాల్ ఆవేశించి అర్చకముఖేన ఆవేశించి శ్రీరంగంలో పెరుమాళ్ ఆళ్వారై పాడినరు అని చెప్పి రెండో అభిమానం.
మళ్ళీ మూడో అభిమానం నాదముని. నాదముని నమ్ ఆళ్వార్ అని చెప్పి నాదముని చెప్పింది. ఇది మూడవది. ఇదన్నీ మీకు తెలుసు. నాలుగోది ఏం తెలుసా? మనం రోజు ఈ శ్లోకం చెప్తా ఉంటాం. మాతా పితా యువతయక స్థనయా విభూతికి సర్వం యథేవ నియమేన మతన్మయానాం ఆద్యస్తన కులపతి నక్కులపతి ఆద్యస్తకులపతి వకులాభిరామం శ్రీమత్ తతంత్రయుగులం ప్రణమామి మూర్ధనతున. మన కులపతి, మన కులానికి స్వామి. మన కులానికి స్వామి అంటే ఏమి? మన స్వామి. మన స్వామి అంటే ఏమి? మన ఆళ్వార్. మన ఆళ్వార్ అంటే ఏమి? నమ్మ ఆళ్వార్. దొరికేసింది కదా. ఆద్యస్థనకు అంటే సంస్కృత భాషలో మన ఆళ్వార్ని వచ్చిన రాదు. సంస్కృత భాష మన కులపతిని వచ్చినాం. కులపతి అంటే ఏమి? కొంతమంది పెట్టుకుంటారు, మా దేవుడు అండి, మా కులదేవుడు. కులదేవుని ఎక్కడికో పోతారు. కులదేవుడు అంటే ఎవరు? శ్రీనివాసుడితో కులదేవుడు. అఖిల భవన జన్మస్థేమ భంగాదిలే ఆ త్రివేంకటపడి ఉండే ఆయన కులదేవుడు. వేరే ఎవరు లేదంటే శాస్త్రమే ఆయన తప్ప వేరే ఎవరు కులదేవుడు లేదని చెప్పేసింది. అందువల్ల శ్రీభాష్యం స్టార్ట్ చేసినప్పుడే ఆ శ్లోకం మంగళ శ్లోకం. ఆ మంగళ శ్లోకాన్ని స్వామి భాష్యకార స్వామి రామానుజుల వారు ఈ శ్రీనివాసం, ఈయన ఉండేది శ్రీరంగంలో, చెప్పేది శ్రీనివాసం గురించి. అఖిల భువన జన్మస్థేవ భంగాదిలే వినతి విమిత భూతౌరాగ రక్షైక తీస్తే శృతి చిరత విదీప్తే బ్రహ్మనే శ్రీనివాసే. బ్రహ్మనే పెరియ పెరుమాళని చెప్పల, బ్రహ్మనే రంగనాథం చెప్పల, బ్రహ్మనే తిరువరంగనాథం చెప్పల, బ్రహ్మనే నంబెరుమాళని చెప్పల, బ్రహ్మని శ్రీనివాసేంద్రుడు. అప్పుడు కులదైవం అంటే అతని. అయితే మనకు కులదైవం అంటే పెరుమాళ్ళలో తిరువేంకటపడియాను. ఆళ్వార్ లేదు స్వామి. మన కులానికి దైవం ఎవరుంటే నమ్మాడు. ఆద్యస్థన కులపతి మాతా పిత యువతయగా స్తనయా విభూతికి సర్వం యథేవ నియమేన మతన్మయానాం ఆద్యస్థన కులపతి అని చెప్పారు. అప్పుడు ఎవరు? పరమాచార్యుని పేరు అలవందార్కి. ఇని తూయినెరిసేరి ఎదిగట్కెరవన్ యమునత్తరవన్ ఎనయడియాం కనిపెట్టుడయ. అది కాకుండా నాదమునికి భవిష్యచాచార విగ్రహంతో ఇచ్చాడు నమ్మాళ్వారే. అందువల్ల ఆయనకి ఆళ్వార్ అంటే అంత ప్రేమ. ఆళ్వార్ అందువల్ల ఆయన కులం పేరు, నాదముని కులం పేరు ఏం తెలుసా? షొట్టెక్ కులం అని పేరు. నాదముని కులం పేరు షొట్టెక్ కులం. ఆ షొట్టెక్ కులం అంత అభిమానం అంటే భగవంతుడికి, శ్రీమన్నారాయణకి అంత అభిమానం అంటే ఏమిటే ఆళ్వార్ సంబంధం ఉంటుంది కదా. ఆళ్వార్ సంబంధం ఉంటేనే ఎవరికి సంబంధం ఉంటే వాళ్ళ మీద ప్రేమ పెట్టేస్తారు. మనం ఏం చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి స్వామి? భగవంతుడి దగ్గర పోవాల్సిన పని కూడా లేదు. ఆళ్వారి తిరువుడి పట్టుకోవాలి. ఆళ్వారి తిరువుడి పట్టుకున్నాం అనుకోని అప్పుడు భగవంతుడు దగ్గరికి మనం పోవాల్సిన పని లేదు. ఆయన ఏం చేస్తారంటే మన దగ్గరికి వచ్చేస్తాడు. మనం పోవాల్సిన ఏమిటే ఆళ్వారి సంబంధం నీకు ఉండాలి కదా, నీ సంబంధం నాకు కావాలి. ఇది ఎక్కడ తెలుస్తుంది? తిరుదందాగిలం దేవబిరానుడే కరియగోళ తిరువురు కాన్బడ్నాను మనం చూసిద్దాము. కనినిసిద్దాము కాలక్షేమంలో ఈ పాసనం, మూడో పాసనం చాలా విపులంగా ఈ పాసనం కూడా నా అర్థం పూర్తిగా చూసిద్దాం. అప్ప కరియగోళ తిరువురు కాన్బడ్నాను మధురగవి ఆళ్వారిని నమ్మాళ్వారి దేవుడిని పెట్టుకున్నాడు. అయితే అట్లాంటి నమ్మాళ్వారి దేవుడిని చెప్పి ఆ మధురగవి ఆళ్వారి సంబంధం నాకు కావాలని చెప్పి దగ్గరికి వచ్చి మధురగవి నేను సంబంధం అని చెప్పి పెట్టుకున్నాడంటే ఆళ్వార్ సంబంధం అంటే ఆళ్వార్ సంబంధం అంటే భగవత్ సంబంధం ఉంటుందా అంటే లేదని చెప్పారు. అందువల్ల నమ్ ఆళ్వార్, మన ఆళ్వార్, మన అనే ఒక శబ్దం వచ్చిందా? మనోడండి చెప్తాం కదా. ఎక్కడ అది ఎట్లా చెప్తామంటే ధ్వని వస్తుంది. మనోడండి మీరేమనుకున్నారు అని అంటావు కదా. ఆ భావం ఆళ్వార్ దగ్గర రావాలి. అంత అబద్ధమే. ఆయన అంటేనే మనకి ప్రాణం పోవాలి. ప్రాణం పోవాలంటే ఏమర్థం? పోవాలి కదా, ఆయన మీద ప్రాణం వేసేయాలి. ఆయన ఆళ్వార్ అంటే శ్రీరంగనాథుడు ఉండి ఎవరైనా ఉండి అంటారు. అంత సెకండరీదా, ఏదైనా సెకండరీదా. ఆళ్వారా సరే ఏం సోబ రామానుజి వారు అయితే ఆళ్వార్ తిరువడి తిన రామానుజి వారు. ఆళ్వార్ అంటే తిరువడి లేకుండా ఉంటుందా? మారన్ అడివనిందువన్ పూమన్ను మాది పొరిందియ మార్వన్ పుగమణింద పామన్ను మారన్ అడివనిందువన్. అప్పుడు తిరువడికి చర్చప్పుడు దాన్ని స్వామి రామానుజ వారిని కలిసి ఉన్నారు కదా. రెండుమే ఉండదు. ఇప్పుడు ఆళ్వార్ సంబంధం ఉంటేనే అది మనకి ఇదిగా
కేశవంతమర్ కీழ்మేలెవరే ఇడిబిరప్పుం మాసరిది పెట్టు నమ్ముடைய வாழ்வு వాయిద్యంట ఆ శబ్దంలో మనకి కేశవుడు సంబంధం కావాలంటే ఆళ్వార్ సంబంధం ఉంటే కేశవుడు సంబంధం పూర్తిగా వచ్చేసింది. ఆళ్వార్ సంబంధం కావాలి. ఆళ్వార్ అప్పుడే ఏం ఆళ్వార్? నమ్మ ఆళ్వార్, మన ఆళ్వార్ అని చెప్పాడు. ఇప్పుడు దీంట్లో 4 చూశాను. అప్పుడు నమ్మాళ్వార్ అనే పేరు నంబెరుమాలే 2 సార్లు చెప్పేశాడు. దాని తర్వాత నాదముని ఒకసారి చెప్పాడు, ఒకసారి కాదు 2 సార్లు చెప్పేశాడు. అదే మరి ఆలవందార్ ఆద్యస్థన కులపతి, అందువల్ల ఆయనకి నమ్మాళ్వార్ అనే పేరుని చెప్పింది. 2వది అయింది. 3వది అయింది నంజీయర్. నంజీయర్ నంజీయర్ అంటే నంచీయర్ అనే పేరు ఎవరు చెప్పింది తెలుసా? పరాశర భట్టర్ పెట్టారు. నంచీయర్ అనే పేరు పరాశర భట్టర్ పెట్టారు. ఇది ఏంటంటే ఇంక నంచీయర్ వచ్చిన తర్వాత ఇంక మీదట నాకు తిరువాయుముడి నాలాయుడు దివ్యప్రబంధ సంప్రదాయం వచ్చి ఏ భయం లేదు. ఇంకా అనుభవం వస్తుంది అని చెప్పి ఎవరు చెప్పేది? పురత్తాళ్వారి తిరుక్కుమారుడు పరాశర భట్టర్ ఈ మాట చెప్తున్నాడు. ఆయన దగ్గరికి ఈ మాట రావాలంటే సామాన్యమా? అప్పుడు ఎంత వైభవం నంచేరుకుంటే ఆ మాట పరాశర భట్టర్ నోటి ద్వారా వస్తుంది. అంత ఎందుకంటే 100 సారి కాలక్షేపం చేసాడు. 100 సారి తిరువాయుడి కాలక్షేపం సార్థమనయింది. ఏం లేదు, మనకు తిరువాయుడి సేవాకాలం పెట్టుకుంటాం. స్వామి 2 రోజులన 3 రోజులన ఉంటారు స్వామి, 1000 పాసరాలు స్వామి, అందువల్ల ఒక 2 రోజులన పెట్టుకుంటే బాగుంటది. 2 రోజులు మన చాత్వన చేస్తాము తిరువాయుడి ఉత్సవం. అదే తిరువాయుడి కాలక్షేపం అంటే స్వామి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవద్దండి అంటాము. అప్పుడు 100 సారి కాలక్షేపం అంటే స్వామి ఏం స్వామి 100 సారి కాలక్షేపం అంటారు? అవును, 100 సారి కాలక్షేపం అంటే అప్పుడు 300 400 సంవత్సరాలు అవద్దండి. ఉంటామా? లేదు. మనం ఉండటమే 80-90 నేనుగా చెప్పుకుంటున్నాను, తెలవదు. 40-60 కూడా తెలవదు, ఏం తెలవదు. ఈరోజు మాట్లాడుతుంటే రేపు ఏం స్వామి నిన్న ఉన్నాడండి ఈరోజు కనిపించలేదండి అని చెప్తాం కదా. ఇప్పుడు 100 సారి కాలక్షేపం చేసి ఉండాలంటే ఎంత వైభవం నంజీరుకు ఉండాలి. ఆ తిరువాయుడి చేతులు అట్నే పెట్టుకుంటాడు. ఆ సారాంశాన్ని పూర్తిగా చేసుకున్నాడు అంటే దీనికిదా ఏంటంటే ఏంటి భగవద్ విషయ కాలక్షేప పట్టాభిషేకం ఈయనకి పేరు. భగవద్ విషయ కాలక్షేప సామ్రాజ్య కాలక్షేప పట్టాభిషేకం నంజీరుకి పేరు. 100 సారి చేశాడు. 100 సార్లు నమ్మిలా కాలక్షేపం విన్నాడు. ఇప్పుడు మనకు ఒక్కసారి కాలక్షేపం వినటానికే ఎటటో వస్తున్నాం. కోపం చేసుకోబాకండి, ఎటటో వస్తున్నాం కదా. 100 సారి కాలక్షేపం లేదు. దీన్ని ఎవరంటే ఒక సాగుచి అడుగుతున్నాడు, మీ ఆచార్యుడు నమ్మిన దగ్గర అడుగుతున్నాడు, మీ ఆచార్యుడు ఈ పద్యాలకి ఈ తిరువాయుడి ఈ పద్యాలకి ఏమర్థం చెప్తురు అని చెప్పి అడిగాడు. ఇప్పుడు నమ్మిన తిప్పి అడుగుతున్నాడు, మా ఆచార్యుడు 100 సారి కాలక్షేపం చెప్పాడు, దాంట్లో ఏ సారి కాలక్షేపంలో అర్థం మీకు కావాలని చెప్పండి నేను చెప్తాను. అంటే 100 సార్లు ఒకే అర్థం కాదు, అన్ని అర్థాలు నమ్మాళ్వారి తిరువళ్ళలో ఉండాలి. అదన్నీ చెప్పేశాడు. ఎందుకు చెప్తానంటే అంత వైభవం. అప్పుడు ఈయనకి ఒక పట్టాభిషేకం, సదాభిషేకం అంటే పట్టాభిషేకం చేస్తాడు. ఈయన సదాభిషేకం చేస్తున్నాడు. తిరువాయుమడి 100 సార్లు చేసి సదాభిషేకం చేస్తున్నాడు. అప్పుడు భట్టర్ తిరువడి, ఆయన తిరువడి పట్టుకున్నాడు. ఆ భట్టర్ ద్వారా ఏం చేశాడు, ఆయన దగ్గర తీసుకొచ్చాడు మేలకోట. ఈయనకి దంతి అని పేరు. దంతి అంటే శాస్త్రాలు బాగా తెలిసి అట్లా అన్నాడు. ఎప్పుడైనా కానీ మీరు శాస్త్రం తిరువాయుమడి తెలిసిన వాళ్ళు, నారాయణ దేవుడు తెలిసిన వాళ్ళు అంటే కొంచెం ఇట్లా ఉంటారు, వినయంగా ఉంటారు, కొంచెం అనుకువగా ఉంటారు. అదే శాస్త్రం ఒకటి తెలిసిన ఉంటానికి ఇట్లా వస్తారు, ఏదంటే గర్వం అనేది ఉంటుంది. ఆ ప్రకారం ఉన్నాడు. దాని తర్వాత స్వామి పరాశర భట్టర్ పోయి దంతిని వేదాంతిగా చేశాడు. దంతిగా ఉన్నాడు. వేదాంతి ఏంటి? ఈ శాస్త్రమేమి, ద్రావిడ శాస్త్రమేమి, సంస్కృత శాస్త్రమే పూర్తిగా వచ్చాడు. చేసిన తర్వాత ఈయనకి ఆ ఆచార్యుడి మీద అంత ప్రేమ. నా ఎట్టనే ఉన్నానే ఏది తెలవకుండా ఉన్నా అన్ని తెలిసిన ఈయన ఉన్నది మేల్కోటలో తిరునారాయణవనంలో. అన్ని ఈ చరిత్రాలన్నీ ముందు మనం చూసిందాం. ఈ చరిత్రాలన్నీ தம்சீரை ஞானியர்கள் தாம் புகழும் வேదాంతి నంజీయ తాం భట్టర్ నల్లరుడాల్ ఎంజాద ఆర్వముడని చూసినాం కదా. ఆ పాసులు ఈ చరిత్రాలన్నీ చూసినాం. ఆయన కూడా నంజీయ అనే పేరు ఎట్లా వచ్చిందని చెప్పాలి కదా, అందుకోసం చెప్తున్నాం.
ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఉపదేశం చేసి తీసుకొచ్చేసాడు. ఆచార్యుడి మీద చాలా ప్రేమ, అంత ప్రేమ ఉంటేనే కైంకర్యం చేయాలి కదా. మనకి ఏదైనా దాని మీద ఒక పట్టుదల ఉంటే, దాని మీద ఒక మనకి దాని ప్రియం ఉంటే చేస్తాం. ఆ ప్రియం తగ్గిపోయి వేరు మీద వచ్చేసినందుకు దానికి ప్రాధాన్యం ఇస్తాం, దీనికి ప్రాధాన్యం ఇవ్వను. అయితే ఇప్పుడు ఈయన నంజీరుకి ప్రాధాన్యం ఆచారుడు, మిగతాంతా ప్రాధాన్యం లేదు. అయితే ఏమైపోయిందంటే ఈయనకి బంధువులు ఎక్కువ ఉండరు, ఎవరో ఒక పోతా ఉంటే దానికి అంట్లు వచ్చేస్తుంది. అంటే 10 రోజులు, 15 రోజులు, 16 రోజులు పోకూడదు, సన్నిధి పోకూడదు, ఆచార్య దగ్గర పోకూడదు, ఏ కైంకర్యం చేయనవదు. అప్పుడప్పుడు ఈ ప్రకారం వస్తా ఉంది. ఏం చేయాలి స్వామి, ఈ ప్రకారం వస్తుంది ఏంటంటే, అందువల్ల సన్యాస ఆశ్రమ స్వీకారం తీసుకున్నాడు. ఆశ్రమ స్వీకారం చేసుకునేసి, ఎందుకంటే అప్పుడు ఇలాంటి అంటూ వచ్చింటే వీళ్ళకి పాటింపు లేదు. సన్యాసికి ఏ పాటింపు లేదు. వాళ్ళ తండ్రి పైన కానీ, సహోదరుడు పైన కానీ, ఎవరో ఎన్ని బంధువుల పైన కానీ ఆ పాటింపు వీళ్ళకి రాదు. అంటే అన్ని వీళ్ళు వదిలిన దానివల్ల ఆ పాటింపు వీళ్ళకి లేదు. సన్యాస ఆశ్రమం చేసుకున్నాడు. ఎందుకంటే ఆచార్య కైంకర్యంకి ఇది ఏదో చాలా ఇబ్బందిగా ఉంటది. ఏదో ఒకటి వస్తా ఉంటది, పోనగాల ఎలాగా మనకి కాలక్షేపం పుడితే ఏదో పనికి వచ్చేస్తుంది, కాలక్షేపం లేటుగా వస్తామని రాకుండా ఉండేస్తాం. అదే ప్రకారం ఆయన కూడా ఏం చేశాడు, సన్యాసాశ్రమం చేసుకుంటాం అని తీసుకునేసాడు. తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు వస్తున్నాడు. ఈ పెద్ద మొగరాజు, సామాన్యుడు కాదు నంజీరు. ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఉండాలి. అందువల్ల ఆ డబ్బులన్నీ ఏం చేయాలంటే అంత ఆచార్యుడికి సగం ఇచ్చేసాడు, మిగతా కోయిలకి ఇచ్చేసి ఆయనకి 2 భార్యలు, ఆయనకి ఏలేని నియమాన్ని అంతా ఇచ్చేసి నేరుగా ఈ చేతన ఏళ్ళు లేకుండా ఆచార్య దేవుడు సమర్పించేసి పెట్టేశాడు. ఆనందంగా వచ్చి సన్యాస ఆశ్రమ స్వీకారం చేసుకుని జిఆర్ పోస్ట్ లో వచ్చి దీన్ని వచ్చి సేవించాడు. ఎవరిని? ఆచార్యుడిని పరాశర భట్టలు ఇచ్చి సేవించిన తర్వాత చూస్తున్నాడు. పరాశర భట్టలు చూసేసి, ఇంకా నారాయణ దివ్య ప్రబంధాన్ని రక్షించేదానికి ఎవరు రక్షిస్తారు అనుకుంటాను. ఇంకా నాకు భయం లేదు. ఇదిగో వచ్చేసాడు, మన జీయర్ వచ్చాడు. ఇదా నంజీయర్, మన జీయర్ వచ్చాడు. ఇప్పుడు మన పెరుమాళ్ వచ్చాడు, నంబెరుమాళ్ పేరు. మన ఆళ్వారు వచ్చాడు, నమ్మాళ్వారి పేరు. మన జీయర్ వచ్చాడు. ఎన్నో జీయర్లు ఉన్నారు. అయితే దీంట్లో మన జీయర్ అని చెప్పాలంటే అద్దా నంజీయర్. నమ్ చీయర్, నమ్ అంటే నమ్ చీయర్, మన జీయర్ వచ్చేసాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన పెట్టిన పేరు నంజీయర్ పేరు. ఆ పేరు అట్లే నిలబడింది. ఆయనకి ఏంటున్న పేరు మాధవాచార్యుని పేరు. నంజీర్కి మాధవాచార్యుని పేరు. ఆ మాధవాచార్యుని పేరు ఆయన అద్వైతిగా ఉన్నప్పుడు, ఇప్పుడు విచిష్టాద్వైతిగా అయినట్టు, ఇప్పుడు ఈ నంజీర్ పేరు అట్నే శాశ్వతంగా నిలిచిపోయింది. ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళు ఏదైనా పేరు పెట్టారు అనుకోండి, ఆ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ శాశ్వతంగా నిలిచిపోయింది. అది ప్రధానంగా. అందువల్ల ఆయన మీద అంత ప్రేమ పెట్టేశాడు పరాశర భట్టరు. ఈ ప్రకారం వచ్చేసేవే అని చెప్పి నంజీర్ అనే పేరు ఇది అయిపోయింది. ఆయన వేదాంత అద్వైతిగా ఉండి ఇప్పుడు విచిష్టాద్వైతిగా అయిపోయింది. ఇది నంజీర్ ప్రభ. దీని తర్వాత నంబిల్లె 4 చరిత్ర అంతా మీకు తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా పోతున్నాం. నంబిల్లెకి అంటే ఈయనకి ఆచార్యుడు ఎవరు? నంజీయర్. ఈయనకి ఆచార్యుడు నంజీరు. నమ్మాళ్వార్ అవతారమే నంబిల్లె అని చెప్పటోచ్చులో అని చెప్పి అంత వైభవం నంబిల్లెకి. నమ్మాళ్వార్ అవతారమే, నమ్మాళ్వార్ ఎట్లా అవతారించాడో అదే ప్రకారం నంబిల్లండి స్వామి. నంబిల్ల అవతారం క్రమం వేరు, నమ్మాళ్వార్ అవతార క్రమం వేరైందే. నంబిల్ల అవతారం చేసింది తిరుమంగయాళ్వారు ఏ రోజు అవతారం చేశాడో ఆ రోజు అవతారం చేశాడు. అదే నమ్మాళ్వారు ఏ రోజు అవతారం చేశాడో ఆ రోజు నంబిల్ల అవతారం చేసి ఉంటే అప్పుడు నమ్మాళ్వారు అవతారం లాగా నంబిల్ల అవతారం చెప్పచ్చు. అయితే అట్లా కాదు ఇది. ఈయన ఏ రోజు అవతారం చేశాడు? తిరుమంగయాళ్వారు ఏ రోజు పుట్టినరోజు వస్తుందో అదే రోజు నంబిల్ల పుట్టినరోజు. దానికి ఈయనకి కనికండ్రి దాసర్ని పేరు. నంబిల్లకి కనికండ్రి దాసర్ని పేరు. ఆ ఉన్నప్పుడు సరే స్వామి, అప్పుడు తిరుమంగయాళ్వారు అవతార దినంలో పుట్టిన తర్వాత నమ్మాళ్వారు మళ్ళీ అవతారం చేశాడు అని మీరు చెప్తున్నారు. ఎలా చెప్పొచ్చు అంటే తిరుమంగయాళ్వారు కదా నమ్మాళ్వారు వైభవం తెలుసు.
మరి ఎవరికి తెలవదు. అది ఎట్లా స్వామి? నమ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయుమణికి ఏం పేరు తెలుసా? తిరువాయుమణి అనే పేరు వెనకాల వచ్చింది. తర్వాత మొదల తిరువాయుమణి, మీరు ఆ తిరువాయుమణి గ్రంథం సేవిస్తారు కదా, ఎక్కడైనా తిరువాయుమణి శబ్దం వచ్చిందా చూడండి? రానే రాదు. అటుగా ఆ పేరు దానికి లేదు. తర్వాత మన పెద్దవాళ్ళు ఆళ్వారు వాయి అంటే నోరు, ఆయన నోరు ద్వారా వచ్చిన శబ్దం కాబట్టి దానికి తిరువాయుమొഴി అని పేరు పెట్టారు. అప్పుడు దానికి ఏం పేరు స్వామి? తిరువాయుమొழிకి ఆళ్వారు పెట్టిన పేరు ఏమి? ఇరుం తమిళ్ నూల్ని పేరు. చాలాసార్లు మీకు చెప్పినా ఇరుం తమిళ్ నూల్ని పేరు. ఆ ఇరుం తమిళ్ నూళ్ళు పూర్తిగా తెలిసినోడు ఎవరంటే తిరుమంగి ఆళ్వారు. ఇంకెవరికి తెలవదు, ఇంకెవరికి తెలియదు. అప్పుడు ఆ కాలంలో ఆళ్వారి పేరునే ఇది ఎట్లా అంటే, అహోబల క్షేత్రం పోతున్నాడు తిరుమంగి ఆళ్వారు. ఆయన నమ్మాళ్వారుదా ఆ చింత చెట్టు కింద కూర్చొని అన్ని పెరుమాళ్ళు రప్పించుకున్నాడు. ఈయన దగ్గరకు వచ్చి సేవించాడు. ఆయన ఒక అడుగు ఎత్తి పెట్టి ఒక్కో దివ్యదేశం పోయాడంటే పొల నమ్మాళ్వారు. అయితే ప్రతి ఒక్క దివ్యదేశం ఆడల్మాని ఒక గుర్రం, ఆ గుర్రాన్ని పెట్టుకొని తిరుమంగి ఆళ్వారు ప్రతి ఒక్క దివ్య దేశానికి పోయి సేవిస్తారు. ఆ ప్రకారం అహోబల దివ్య క్షేత్రం పేరు సింగవేల్ కుండ్రంను ఆ దివ్య క్షేత్రానికి పేరు. పోయి సేవుడు తెర వేసి ఉన్నారు, స్క్రీన్ వేసి ఉన్నారు. నేను వచ్చిన్నాను, ఏంటి స్క్రీన్ వేసి ఉన్నారు? స్క్రీన్ తీసి పెరుమాళ్ సేవ అవ్వాలి కదా, ఇంకా కాలేదే అన్నాడు. తర్వాత లోపల ఏదో పెరుమాళకి ఆరోగ్యం అవుతుందో, తిరువంజనం అవుతుందో, ఏదో అలంకారం అవుతుందో, ఏదో అవుతుంది. తెర తెలియలా. ఏంటి తెర తెరవలేదు? ఎవరు తెలుసా నీకు? ఇక్కడి నుంచి అరుస్తున్నాడు. పెరుమాళే, నరసింహ పెరుమాళే, నేను ఎవరు తెలుసా నీకు? ఎవరు ఉన్నాడు? నేను ఎవరు నీకు తెలియదా నీకు? నమ్మాళ్వారి పాసురాన్ని తెలిసిన కవి నేను అంటాడు. నమ్మాళ్వారి పాసురం తెలిసిన కవి నేను అంటాడు. ఎక్కడ స్వామి అలా పాసురం ఉండదు? ఉండదు. కడాపాసనం అహోబల క్షేత్రానికి 10 పాసురాలు అనుగ్రహించాడు తిరుమంగి ఆళ్వారు. దాంట్లో కడాపాసనం శంగనాలు ఇట్టిరంజం శంగవేల్ కుంగుడయ్య ఎంగనీశన్ ఎంబిరానై ఇరుంతమిళ్ నూల్ పులవని చెప్తాడు. ఇరుంతమిళ్ నూల్ అని తిరువాయుమొழிకి పేరు. పులవంటే కవి. అప్పుడు ఇరుంతమిళ్ నూల్ అనే తిరువాయుమొళి తెలిసిన కవి నేను, నాకే పూర్తిగా తెలుసు. అట్టయితే ఆ తిరువాయుమొళి మీద నమ్మాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుంది. అప్పుడు ఆయనకే కదా నమ్మాళ్ళ గురించి తెలుసు. ఆ తిరుమంగి ఆళ్వారే మళ్ళా నంబిళ్ళగా అవతారం చేశాడు. అందువల్ల నంబిల్లి అవతారము, నమ్మాళ్వారు అవతారము అని చెప్పి ఆ ప్రకారం ఒక సందేహం వచ్చినట్టు మాత్రం నంబిళ్ళకి ఆ తిరువాయుమొళిలో ఏమేమి చెప్తున్నారో అన్ని పూర్తిగా చేతులు అట్నే కడతలవగా ఉంటది. ఎందువల్లంటే నమ్మాళ్వారే ఈయన, వేరే ఎవరో లేదు. ఆ ప్రకారం చెప్తుంది కదా. ఇప్పుడు అందువల్ల ఈడు వ్యాఖ్యానం చెప్తారు కదా. ఆ ఈడు వ్యాఖ్యానం పూర్తిగా ఇప్పుడు ప్రసిద్ధంగా చేస్తాం కదా. ఇట్టు పెరుకారు మనవారమావునికి శ్రీశైలేశ దయాపాత్రం తనివి వచ్చిందే దానివల్లదా. ఇప్పుడు ఏమైందంటే నంబిల్ల ఈ చరిత్ర మీకు తెలుసు, అలా చెప్తాను. ముందుగా చెప్పేశాం. నంబిల్లి ఆచార్యుడు నంజీయర్, ఆయన తిరువాయుమొழிకి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. 9,000 వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అది తాళపత్రం రాశాడు. రాస్తే చైరాత బాగలే. ఎవరినో ఒకరి ప్రతి తీయాలి. ఆ మంచి చైరాతగా బాగా ముత్యాలుగా రాయి. ఎప్పుడైనా కానీ కొన్ని మందులు లెటర్స్ అంతా వేస్తారు, చాలా బాగుంటుంది. కొన్ని మందులు అడిగిన చైరాత కూడా బాగుండవు. పుస్తకాలు అన్ని ఇప్పుడు కాలక్షేపం అని నోట్స్ తెచ్చి పెట్టుకున్నాను. అన్నిటి నోట్స్ ఉండాలి. దగ్గర 100 పుస్తకాలు రాసి పెట్టుకున్నాను. ఎవరు తీసుకుంటారు? అయితే అన్ని ద్రావిడ భాషలో ఉండదు. ఎవరు తీసుకుంటారో, ఎట్లా తీసుకుంటారో తర్వాత, ఎట్లా వాడుకుంటారో తర్వాత, కాలం అయిపోయిన తర్వాత ఎట్లా తర్వాత. అయితే చైరాత అంత బాగుండదు. నంజీరు బాగా మంచి చైరాత కావాలా, బాగా రాసేటోళ్ళు కావాలా, ఎవరు ఉండాలన్నాడు. అప్పుడు అక్కడోళ్ళు చెప్తారు, ఈ కావేరి దాటి అట్ట పక్క పోయేవంటే నంబూరు వరదాచార్య ఒక ఆయన పేరు నంబూరు వరదాచార్య పేరు నంబిలకి. నంబిలి అనే పేరు ఎలా వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నాం. నంబూరు వరదాచార్య స్వామి ఉంటారు. ఆయన బాగా చైరాత బాగుంటుంది. ఆయన పిలిపించి ఆయనే చేయిస్తాం, ఆయన ద్వారా రాయిస్తామని చెప్పి అక్కడ ఊరోళ్ళు చెప్పాడు. సరే పిల్లలు ఇప్పించండి చెప్పాడు. తిని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన తిరుగుడు పట్టుకున్నాడు. ఈయన ఎవరు ఏమి అని చెప్పి విచారిస్తే వైష్ణవుడుగా కదా ఏం తెలవలేదు అంటే, అప్పుడు ఆయన తిరుగుడు పట్టుకొని నాకు ఈ ప్రకారం అవకాశం ఏమిటి, నేను రాసిస్తా అని చెప్పాడు. సరే అని చెప్పి ఆయనకి రాసి అంటే వెంటనే రాసేం కాదే. రాసి అంటే రాసేం కాదు కదా, కాలక్షేపం పూర్తిగా చెప్పాడు.
తిరువామిడి 1000 నుండి 102 భాషలు పూర్తిగా కాలక్షేపం చెప్పి ఈ ప్రకారం కాలక్షేపం చెప్పినాను, నేను రాసి ఉన్నాను, నువ్వు మంచి బాగా రాసుకుని రా అని చెప్పి ఆ కట్టలు తాళపత్రాల కట్టలన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేసి నీ కంచి ఆ పక్క అటుపక్క పోవాలి కదా, కావేరి దాటి అటుపక్క పోవాలా, కావేరి దాటి పోయి వీడికి నీతంతా బాగా తెలుసు, బాగా ఇది తెలుసు. పోయేటప్పుడు ఎల్ల వచ్చేసి ఎల్ల వచ్చిన తర్వాత ఈయన తప్పించుకున్నాడు కానీ ఆ కట్టలు తాళపత్ర కట్టలు కొట్టుకుపోయింది. ఓ పోయింది, నా ఆచార్యుడు ఇచ్చాడు, పోయింది పోయింది ఏడుపు ఏడుపు. అట్టనే కూర్చున్నాడు, అన్నాహారం లేదు అట్ట కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అప్పుడు ధర్మపతిని చెప్తుంది, ఎవరికి నంబిల్ల ధర్మపతిని, ఎందుకోసం ఇలా కూర్చున్నావు, మొదలు సాయంకాలం ఆవిడ 6 అయిపోయింది, ఇంకా స్నానం చేయాల, తిరువారాధన చేయాల, ఏం ఆయన పెరుమాలు వచ్చి తిరువారాధన రంగనాథుని పేరు, ఆ రంగనాథుడు ఇంకా తిరువారాధన చేయలేదే, తిరువారాధన చేయండి, ఏదో ఒక దారి దొరకద్ది, మొదల పెరుమాలు ఆరాధన అవ్వండి చెప్పిన తర్వాత ధర్మపతిని చెప్పింది అని చెప్పి లేచి స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని తిరువారాధన చేసాడు. తిరువారాధన చేసి నీకు రాత్రి అంతా నిద్రపోకుండా అట్ట కన్ను కొరికాడు. అట్ట కన్ను అట్ట కొరికిన తర్వాత అప్పుడు స్వప్నంలో చెప్తున్నాడు, ఏ రంగనాథుడు వచ్చాడు, ఆయన తిరువారాధన పెరుమాలే వచ్చి ఏం చెప్పాడు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు రాయి, తాళపత్రాలను తీసుకొని రాయి, నంబిని నీకు నీకు కాలక్షేపం చెప్పాడు కదా, అదంతా నీకు గుర్తు పెట్టుకొని నీకు గుర్తు వస్తుంది, బాగా వస్తుంది, నువ్వు రాయి, రాసి పూర్తి చేస్తావని చెప్పి ఆ ప్రకారం ఒక ఆశ్వాసం వేసాడు. ఆ దీంట్లో స్వప్నంలో వేసుకున్నాడు, మళ్ళీ రాశాడు, పూర్తి చేశాడు. 9,000 పడి అది పూర్తి చేసి తీసుకొని వల్ల నంజీ దగ్గర తీసుకొని ఇచ్చేసాడు. ఆయన కట్లంతా తీసి చదువుతున్నాడు. ఒకటి చదివితే చాలా బాగుండదు, ఒక్కొక్క పద్యాలు చాలా బాగుంటది, కొన్ని పద్యాలతో నాకే సందేహంగా పెట్టేసానే, అదంతా సందేహం లేకుండా రాసాడే, ఎలా రాసావు, ఎట్లా రాసావు అని చెప్పి నంబిని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, జరిగిన కథ చెప్పాలి కదా, ఇలాగా నేను పొయ్యాను, అది ఇంకా కావేరి అంతా కొట్టుకుపోయింది, దాని తర్వాత ఈ ప్రకారం మీ అనుగ్రహం వల్ల, నంబిరమాల అనుగ్రహం వల్ల ఇదంతా పూర్తిగా రాశాను అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడు. చాలా బాగుంటది, చాలా బాగుంటది అని చెప్పి అప్పుడు పిల్లయ్య అని చెప్పి ఆయన ఆలింగనం చేసుకుంటాడు. పిల్లయ్యి నా కొడుకును, పిల్ల అంటే కొడుకు, కొడుకుని చెప్పచ్చు. పిల్లయ్య అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నది. పిల్లయ్య అంటే కొడుకును ఒక అర్థం, పిల్లయ్య అంటే మనోడిని ఒక అర్థం, పిల్లయ్య అంటే మావాడుని అర్థం. మనోడికి మావాడికి తేడా ఉండదు, మావాడని అర్థం. పిల్లయ్య అంటే మనకి చాలా చాలా మనకి తెలిసినోడండి అని చెప్పి అది అర్థం. ఇన్ని అర్థాలు ఉండదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉంటే కొడుకు దాచుకుంటాడు, మన కొడుకులా ఉండవే అని చెప్పి ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు ఏమైంది, నంబిల్ల అనే ఒక పేరు ఆయనకు వచ్చేసింది. నంబిల్ల ఎవరికి వచ్చింది, నంబూరు వరదాచార్య ఆయన పేరు. ఆయనకి పేరు ఏమి, నంబూరు వరదాచార్యని పేరు. ఆ నంబూరు వరదాచార్యకి నంబిల్ల అనే ఒక పేరు వచ్చింది. ఇప్పుడు అన్ని కథలు చెప్పేశాను, వ్యాఖ్యానం ఇంకా చదవాలా, అది వ్యాఖ్యానం చదివేసి మళ్ళీ ఇప్పుడు ఏమిటి, நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சிய நம்பில்லை என்பர் అవరవతం ఏట్రత్తాల వరకు చూసినాము. అయితే వ్యాఖ్యానంగా ఏమే చదవలేదు, చదవతాం. நம்பெருமாள் தொடக்கமான அதிசயமான திருநாமங்கள் வருகை கடி இன்னதென்கிற நம்பெருமாள் தொடங்கி, அதாவது இவையெல்லாம் நமக்கு நம்பெருமாள் பக்கத்திலே காணலாம் என்னும்படி ஆச்சாரர்களுக்கு அனுபாவியரான நம்பெருமாள் முகில்வண்ணனடி அடைந்த ருசூடு வீழ்ந்த நம்மாழ்வார் நஞ்சியன் நம்பெருமாள் குமாரனான பட்டராளி விஷீகிருதனான நஞ்சியர் అయిపోయింది. நம்பில்லை நஞ்சீராலே விசேஷ அபிமானம் பண்ண பெற்றவராய் நம்பில்லை கோட்டியோ நம்பெருமாள் கோட்டியோ என்று விகல்கம்படி அத்தலைக்கு மங்களாசாசன் மனிதருக்கு ஆழ்த்தேடுகையால் வந்த மகா சமிருதியுடைய நம்பில்லை என்பர் என்று சொல்வார். அன்புடையோர் என்று கூட்ட கணவது அவரவர்கள் ஏற்றத்தால் அன்புடையோர் சாத்தி திராமங்கள் தான் என்று அவரவருடைய ஆதிக்கத்தாலே அவர்களிடத்திலே சிநேகத்தை உடையவர்கள் அவர்கள் ஏற்றமறிந்து உகந்து சாத்தின திருநாமங்கள் தான் என்று இவையும் சில அதிசயமான திருநாமங்கள் இருந்தபடிதான் என்று இந்த தனை சொல்லி நீ ஏத்து என்று மேலே அன்வயம் ఒక నిమిషం. அன்புடையோர் சாத்திகையாவது இவையெல்லாம் நம்பெருமாள் பக்கரிலே காணலாம் என்று அருளி செய்தார்களே. முன்பொரு காலத்திலே ஒரு கலவையிலே குரூராக இருப்பர் சிலர் பெருமாளுடைய அத்தியேசத்தினுடைய எம்பெருமானை கொண்டு போது கெட்டேன் என்னும்படி வாரி வடக்கே கொண்டு போக அப்போது పెద్ద వ్యాఖ్యానం అని అంత వ్యాఖ్యానం చదివేసి మీకు చెప్పాలంటే కొంచెం మీకు అట్లా ఒక అంత ద్రావిడ భాషలో ఉన్నది,
ఏదో స్వామి చెప్తున్నారో ఆయనకి తెలిసిన భాష చెప్తున్నారు, మనకేం అర్థం కాలేదని చెప్పారు అనుకుంటారు. ముదురులో మీకు చరిత్ర భాగాన్ని విషయాన్ని చెప్పేసి దాని తర్వాత చదవాలని చెప్పేసాను. அப்போது பெருமாள் திருவடிகளுக்கு போற நல்லா இருக்கிற ஒரு ராஜகண்ட கோபாலன் என்கிற விண்ணப்பம் செய்வார். எங்கனே தரிக்கேன் என்னை விட்டு என்கிறபடியே பெருமாளை பிரிய சமரின்றிக்கு இருளம் தொடாவிக் கொண்டு போய் அங்கே சென்று அவனை கண்டு தம்முடைய முடங்கு கேள்வி செய் என்னலாம்படியான பண்களாலே அவனை பண்படுத்த அவனும் அதிப்பிரீத்தனாய் மோக்கு வேண்டுவது என்னென்ன நம்முடைய பெருமாள் இங்கே வந்தார் அவரை தர வேண்டும் என்ன ஆகில் கொண்டுபோம் என்று பல விக்கிரங்களை கொண்டு வந்து காட்ட அப்போது அவர்கள் நடுவே தேட காணாமல் சிந்திக்கும் திசைக்கும் இத்தியாதிப்படியே கிளேசித்திருக்க அப்போது அவனுடைய பெண் பிள்ளை அழகிய மணவாள பெருமாளான ఇవரை తన అంతఃపురத்திலே ఆదరించుకొండు పోరాడితే ఇప్పుడు చదివేది ఫుల్గా ఏంటంటే మొదట నంబెరుమాల్ని ఆ ఉత్తర దేశంలో ఒక రాజు తీసుకుపోయి దొంగలిసుకొని పోయాడే ఆ చరిత్రాన్ని చదువుతున్నాం. ஆதரித்து கொண்டு போரானிருக்க அச்செய்தியை அறிந்த அவளை அறியாமல் கொண்டு வந்து இவரோ உம்முடைய பெருமாள் என்று காட்டிக் கொடுக்க கண்டு ஸ்ரீரங்கநாதா மமநாதா என்றும் அரங்கமாளி எண்ணாளி என்றும் எண்ணரங்க திண்ணமுதர் குடலழகர் வாழழகர் கண்ணழகர் கொப்பூலில் எழுகமர கோமலன் என்றும் சொல்லுகிறபடியே அழகிய மணவாள பெருமாள் அதிபீட்டுடனே இவர் தாம் நம்பெருமாள் என்று அணைத்துக் கொண்டு அதித்துறையுடனே கோயிலேறு எழுந்தருளை பண்ணி கொண்டு வந்தார் என்று ప్రసిద్ధమిరే. ప్రసిద్ధంగా వచ్చేసాడు ఎక్కడి నుంచి ఆ ఉత్తర దేశం నుంచి ఆ రాజు దగ్గర నుంచి నమ్పెరుమాள் విగ్రహం తీసుకుని వచ్చేసాడు. அப்போது அனைவரும் பெருமாள் அன்றென்று சங்கித்ததுக்கு ஆழ்வார் பிள்ளையும் இவர் நம்முடைய பெருமாளாம் என்று மேலெழுந்திட்டருளினாராம் என்று தொடங்கி அவர்களுக்கு அதுவே నిరూపకமாக తొండు అరుళి செய்வார். అప్పుడు వచ్చిన తర్వాత కూడా సందేహాలు వచ్చింది కొన్ని మంది ఆ ఊర్లో ఉండేటువంటి శ్రీరంగనుడి, ఇది మన పెరుమాళ్ కాదో ఏమో, మన పెరుమాళ్ కాదో ఏమో అని చెప్పుడు అప్పుడు ఆళ్వార్ పిల్లని పేరు. కొన్ని పేర్లంతా మనకి సరిగా నోట్ల రాదు, అన్ని ద్రావిడ భాష పేరు. వాళ్ళు ఆ కాలంలో ఎందుకు వస్తుంది అంటే ఆళ్వారు ఏ శబ్దాన్ని పెట్టారో ఆ శబ్దాన్ని వాళ్ళ పేరు పెట్టుకుంటారు, వీళ్ళు ఇష్టానికి పెట్టుకోరు. ఒకే ఒక విషయం చెప్తాను. తిరువాయుమడి మొదటి పత్తు మూడో తిరువాయుమడి, మొదటి పత్తు మూడో తిరువాయుమడి. అదంతా కాలక్షేపం అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు ఎత్తి చూడండి. ఇవయం అవయం ఉభయం ఇవరం అవరం ఉభయం ఎవయం ఎవరం తన్నులే ఆగియం ఒకటే పత్తు 9 కాదు 9వ తిరువాయుమడి. 9వ తిరువాయుమడి 1:9లో మొదటి పాసరం 1:9:1 దాంట్లో ఈ మొదటి పాసరం ఉంది. ఇవయం అభయం ఉభయం ఇవరం అభరం ఉభరం ఎవయం ఎవరం తన్నుళ్ళే ఆగియం ఆక్కయం కాక్కం అభయల్ తనిముదలెమ్మాన్ కన్నవిరాన్ ఎన్నమదం శుభయిన్ తిరువిన్ మనాలం ఎన్నుడై చూడలానేని ఇది ఆళ్వార్ పాసరం. అది దగ్గర ఒక 50-55 సంవత్సరం ముందు అటు పక్క ఆళ్వార్ తిరిగిన అప్పుడంతా అప్పుడప్పుడు దివ్య దేశాలు పోతా ఉంటాను. ఇప్పుడు కాలేదు, పోతా ఉంటాను. అప్పుడు ఆళ్వార్ తిరిగిన ఉత్సవానికి పోయినాను. అప్పుడంతా ఇప్పుడుండే సౌకర్యాలతో లేదు. అప్పుడు ఏ సౌకర్యాన్ని నడిచిపోవాల్సిందే, ఎక్కడ పోవాలన్నా నడిచిపోవాల్సిందే, నడిచిపోయాను. అప్పుడు రెట్ట తిరుపతి పోవాలా, ఆళ్వార్ తిరిగి తొలగి పోవాలా. అప్పుడు తామరవరం నది మధ్యలో ఉంటది, నీళ్ళు లేదు. అది అంటే వైశాఖ మాసం, అప్పుడు నీళ్ళు ఎక్కువ ఉండదు. అప్పుడు ఆ నదిని దాటి ఆపక పోవాలా. ఆపక పోవాలంటే అక్కడ చాలా మంది కూర్చున్నప్పుడు అక్కడ పొలాలు కదా, పొలాల దగ్గర ఒక పెద్దమ్మ కూర్చొని ఆయన కొడుకుని పిలుస్తుంది. కొడుకుని ఏమి పిలిచింది, నాకు ఏడుపు వచ్చేసింది. ఏమని పిలిచిందంటే శుభయిన్ తిరువిన్ మనాలా ఇక్కడ రా అని తెలుగులో చెప్పలా, ద్రావిడ భాష అరవలోనే చెప్పింది. శుభయిన్ తిరువిన్ మనాలా ఇక్కడ రా అని చెప్పింది. నాకు ఆశ్చర్యం. ఆళ్వార్ ఈ పాటలో మొదటి పత్తు 9వ తిరువాయుమడి మొదటి పాసనం ఇవయం అవయం ఉభయం ఇవరం అవరం ఉభరం ఎవయం ఎవరం తన్నుళ్ళే ఆగియం ఆక్కయం కాక్కం అவையில் తనిముదలెమ్మాన్ కన్నవిరాన్ ఎన్నమదం శుభయన్ తిరువిన్ మనాలని చెప్పి ఆళ్వార్ మాట. అది ఆళ్వార్ నోటి ద్వారా చెప్పిన మాట. ఆ శబ్దం, ఆ శబ్దాన్ని అట్లనే ఎత్తుకొని ఆ కొడుకు ఆ పేరు పెట్టేశాడు. శుభయన్ తిరువిన్ మనాల అని చెప్తాడు. అదే ప్రకారం ఇక్కడ ఏది ఆళ్వార్ పిల్లై, ఆళ్వార్ పిల్లని చూడ. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే అక్కడ ఊరోళ్ళందరూ ఈ రాజగండ గోపాలం తీసుకొచ్చి ఇచ్చిన విగ్రహాన్ని సందేహంది మన పెరుమాళ డౌట్ వచ్చింది. అందువల్ల అప్పుడు ఆళ్వార్ పిల్లైన స్వామి చెప్పాడు, లేదు మన పెరుమాళే, మీరు ఎందుకు సందేహం అని చెప్పి ఆయన నిర్ధారణ చేశాడు. అదే ఎప్పుడంటే అదే ఆయనకి నమ్పెరుమాళ్
అని చెప్తే అంతటి పేరు అప్పుడు దొరికింది. దాని తర్వాత ఇని நம்மாழ்வார் இது అయిపోయింది. இது நம்மாழ்வார் இனி நம்மாழ்வார் என்று திருநாமமைக்கு அடி முற்காலத்தில் பெருமாள் அல்லாத ஆழ்வார் காட்டிலும் ஆழ்வாரை நம்மாழ்வார் என்ற அபிமானத்தொள்ளி பெரிய திருவத்தியத்துக்கு அப்படியே திருமுகம் எழுதி திருநகருக்கு போக விட்டவர் என்று உண்டிரே. அதுவும் அன்றைக்கே ஒரு கால் மலைநாட்டிலே பெருமாள் வலசையாக எழுந்தருளின போது மற்றும் உண்டான திருப்பதியில் எம்பெருமான்களும் ஆழ்வாரும் அங்கே யாதிர்ச்சகமாக சங்கதராக அப்போது பெருமாள் ஆழ்வாரை பலரடியார் முன்பருளி என்கிறபடியே மிகவும் கிருபை பண்ணி அருளி நம்முடைய ஆழ்வார் நம் அருகே வாரும் என்று தம்முடைய திவ்ய சிம்மாசனத்தில் வைத்துக் கொண்டு முத்தின் சட்டை வட்டமனை முதலான வரிசைகளும் பிரசாதித்து தம்மையே ஒக்க அருள் செய்தார். ఇది ఎక్కడ నంబెరుమాల్ నమ్మాళ్వారిని ఏం చేశాడంటే నా దగ్గరికి వచ్చి కూర్చో, ఆ సింహాసనం మీద కూర్చో, నీకు నేను చొక్కా ఇచ్చాడు, ముత్తు చట్టైన మీరు అదంతా నీకు చలి కొడుతుంది, అదంతా ఇచ్చని చెప్పి ఆయన మన పెరుమాళ్ళకి అంతా ఈ నా పెరుమాள் అయినా నా ఆళ్వార్ అయినా అని చెప్పి అన్ని என்று அருளி செய்து போடுவர். அத்தை பற்ற நம் சடுகோபரை பாடினீரோ என்று நம்பெருமாள் விஞ்சிய ஆதரத்தோடு கேட்ப என்றாய்த்து. அதுவும் சொன்னது அது ஒன்றுக்கே பெரிய முதலியார் மற்ற ஆழ்வார் காட்டிலும் அங்கே விசேஷ பஞ்சிபக்தி பண்ணி தய புரஸ்கரமாக திருவாயு முதலான பிரபந்தங்களை அவர் பிரசாதித்ததாலே பெற்று அந்த வியாபித்து தோன்ற நம்முடைய ஆச்சாரிய அன்னமா போதி நம்முடைய ஆழ்வார் என்றாய்த்து அபிமானத்தை கொண்டு போர்வது. அத்தை பற்றவரே நற்குலபதி ஓர் வகுலாபிராம் என்று அருளி செய்தது. ஆத்ய நற்குலபதி மாதா பிதா யுவத யகா தனயா பூதி சுஷங்கத నక్కులపతి నక్కులపథోర్ అని చెప్తారు కదా. అప్పుడు నక్కులపతి అని చెప్పి ఆలమందార్ యామనాచార్య చెప్పింది, అది వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆయన కంబరు వచ్చి ఆయన ఆ కంబరామాయణ 10,000 పాసరాలది శ్రీరంగంలో 4 కాల మండలం చెప్పినప్పుడు ఆయన షడగోపర అందాది 100 పాసరాలు చేయించారు. ఇప్పుడు కూడా ఆ పాసరాన్ని ఆళ్వార్ తిరునగలో చేయిస్తారు. ఆళ్వార్ అయితే అది నాలాయర్లో కలిసింది కాదు. ఆ పాసురం అనేది స్వామి రామానుజుల వారు అవతారం చేసేదానికి ముందే వచ్చేసింది. అంటే 823 సంవత్సరం నాదముని అవతారం, స్వామి రామానుజుల వారి అవతారం 1017. దాని తర్వాత దగ్గర 80 సంవత్సరాల తర్వాత రామానుజుడు దానికి పుట్టింది. అందువల్ల ఈ దీనికి దానికి దగ్గర 250 సంవత్సరాల తేడా ఉంటుంది. అప్పుడు రామానుజుల వారు పుట్టక ముందే షడగోపర అందాది వచ్చింది. ఇప్పుడు కూడా నిత్యమే షడగోపర అందాది ఎక్కడ సేవిస్తారు? ఆళ్వార్ తిరుమలలో స్వాములందరూ సేవిస్తారు. ఇప్పుడు అది సేవిస్తారు. అందుకని కంబర్ చేసింది ఉంది. దాన్ని இனி நம்மாழ்வார் அவனதார பரிசீலித்த அபீட்சரான நஞ்சிரட்டி இந்நாமைக்கு அடி இவர் வட்ட திருவடியில் ஆசிரித்த அனந்தரம் மேல்நாட்டிலே சன்னியசித்து அங்குண்டான பரிக்கிரகளுடைய சவாசனமாக பரித்ததித்து கோயிலேற வந்து வட்ட திருவடியை சேமித்து நிற்க கண்டு பேரமும் வந்து நம்முடைய ஜீயர் வந்தார். யோகி చెప్పేది பராசரப்படி చెప్తున్నారు. நம்முடைய ஜீயர் வந்தார், மனஜீயர் நம்முடைய ஜீயர் வந்தார் என்று கட்டி எடுத்துக்கொண்டு உபகலித்த அன்று தொடங்கி வேதாந்திகளுக்கு நஞ்சீரண்டு திருநாமம் என்கை அஞ்சு பேசுவது. இனி இவருக்கு அத்தியந்த அபிமதராய் நம்மாழ்வாருடைய அவதாரம் என்னும்படியான நம்பில்லைக்கு திருநாமம் வந்தபடி இவட நம்பில்லை. நம்பில்லை எதுவுంటే అత్యంత అభిమదరా నమ్మాళ్వారుడి అవతారం. నంబిల్లనా లేదు, నమ్మాళ్వారి అవతారం నమ్మాళ్వారే మళ్ళీ అవతారం చేశాడు. ఆ ప్రకారం వైభవం ఎవరికి? నంబిల్లకి. அந்த வைபவம் நம்பில்லைக்கு வந்தபடி நஞ்சிய திருவாவிடி 9 கிரந்த சங்கையாக ஒரு வியாக்கியானம் செய்தபடி அந்த பட்டோலியை நன்றாக எழுதி கொண்டு வரும்படி தம் திருவடிகளை ஆசிரியத்தவர வரதராஜரான இத்திருக்கையிலே கொடுத்தருள இவர் ஊரேற போகிற போது ஆற்றில் ஒழுகி போக பின்பு ஓர் அலோகத்தில் அதன்படி ஒன்றும் தப்பாதபடி எழுதி கொண்டு வந்து நஞ்சியர் சந்நிதியிலே வைக்க அத்தை அவிழ்த்து திருக்கண் சாத்தியபடி இது மிகவும் நன்றாய் இருக்கையாலே இது ஏது என்று கேட்டருள இவரும் ஏதுக்களை எல்லாம் விண்ணப்பம் செய்ய கேட்டு இது ஒரு புத்தி விசேஷம் இருந்தபடி என்றென்று மிகவும் உகந்தடி நம்முடைய பிள்ளை திருக்கலிகண்டு தாசர், நம்முடைய பிள்ளை அப்படி நம்பில்லை, நம்முடைய பிள்ளை திருக்கலிகண்டு தாசர் என்று அருளி செய்ய அன்று தொடங்கி நம்பில்லை என்று திருநாமான இது லோக பிரசித்தமிரே. ఇంతవరకు మన సూచిస్తాం. అప్పుంటే ఇంతవరకు సూచం అంటే ఏమర్థం? అవరవర్ తమ్ ఏற்றத்தால் వరకు సూచం. நம்பெருமாள், நம்மாழ்வார், நஞ்சியர், நம்பில்லை என்பர். దాని తర్వాత అన్బుడయో అవరవతం ఏற்றத்தால் అన్బుడయోర్ సాట్టు తిరునామంగల్ అని చెప్పింది.
ఆ వ్యాఖ్యానం కూడా చదివేస్తాను. சாற்று திருநாமங்கள் இதுவாயிட்டு நன்னெஞ்சே இந்த திருநாமங்கள் ஆசியிருந்து உகந்திருக்கிற நெஞ்சே ஏத்ததனை சொல்லி நீ இன்றி இந்த திருநாமங்களை அனுசந்திக்க பிராப்த காலமான இன்றி இதன் சுவடறிந்த நீ இவையும் சில திருநாமங்களில் இருந்தபடி என்று வாயாரச் சொல்லி ஸ்தோத்திரம் பண்ணு. அனாதி காலம் இத்தை அனுசந்தியாது எழுபதீர ருசி பிறந்த என்று பிரத்யக்ஷே குருவஸ்துத்யகா என்றும் குரோர் நாம சதா ஜபேத் என்றும் சொல்லுவோம் அவன் நாமங்களை என்றும் என் மனம் ஏற்றி என்று ஆற்ற இல்லாது என்றும் சொல்லுகிறபடியே స్థుతిరూపமான అనుకూల విద్య பண்ணியே స్వరూపం పెరపార్. ఇప్పుడు 4 స్వామి గురించి చెప్పేశాము. నంబెరుమాల్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిల్లై అని చెప్పేశాము. ఇప్పుడు 4 గురించి చెప్పేసింది. అవరవర్ తమ్ ఏట్రత్త అని చెప్పేసింది. అప్పుడంటే ఇది వాయిద్ది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వైభవం ఉండదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రభావం ఉండదు కదా. ఆ ప్రభావం ఉండదు కదా. అప్పుడు ఆ ప్రభావంలో వాళ్ళు శిష్యులు వాళ్ళ ఆచారులు అది అనుగ్రహించని చెప్పేశాడు. ఇప్పుడు మనవాళ్ళమని ఏం చెప్తున్నా ఈ పాసం ద్వారా, ఏ మనసే దీనికి నెంచేయండి, మనసుకు నెంజింది. ఏ మనసే నువ్వేం చెయ్యాలంటే ఇప్పుడు ఈ ప్రభావాన్ని తెలుసుకున్నావు కదా. ఇన్ని దగ్గర 2-3 కాలక్షేమాలు అయింది స్వామి. 2-3 కాలక్షేమం అయిందట. మనవాళ్ళం 2-3 కాలక్షేమం చేశాడు. మనకైంది కదా, మన మనసుగా తెలుసుకోవాలా. ఆయన మనసుగా ఆయన తెలుసుకుంటాడా? ఆయనకి ఎవరికైనా చెప్పుకోవాలా, అది మనసుకు చెప్పుకోవాలని ఆయన చెప్పుకున్నాడు. మనకి చెప్తున్నాడు అర్థం. ఇప్పుడు మన 2-3 కాలక్షేమం విన్నాం కదా, అప్పుడు ఏం చెయ్యాలా? విన్నావు కదా, ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఆ ప్రభావం పూర్తిగా తెలుసుకున్నావు కదా, ఆనందపడు. మీరు ఓ ఇంత ప్రభావం నంబెరుమాలకుండాదా, ఇంత ప్రభావం నమ్మాడవారుకుండాదా, ఇంత ప్రభావం నంజీరుకుండాదా, ఇంత ప్రభావం నంబిల్లేకుండాదా అని చెప్పి ఆనందం. ఆ చెప్పిన తర్వాత దాన్ని స్తోత్రం చెయ్యి. నంబెరుమాలకున్న స్తోత్రమే ఆ స్తోత్రం చెప్పు. నమ్మాళ్ళవారుకున్న స్తోత్రమే స్తోత్రం ఉండదు. మాతా పిత యువతగా అది చెప్పు. అదే నంజీరుకున్న స్తోత్రం ఇది. అదే ఇప్పుడు నంబెల్లకుండా స్తోత్రమే. అదంతా చెయ్యి. అదంతా చేసి వాళ్ళు ఏ అయితే దీంట్లో ఏ ఒక విశేషం అంటే వాళ్ళోళ్ళు ఇప్పుడు నంజీరు నమ్మాళ్ళవారి పీఠలో నంజీరు ఉన్నారా? లేదు. అయితే అన్ని కాలంలో నంబిన వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాళ్ళు అన్ని పీరియడ్లు ఉంటారు. నంబిల్ల కానీ నమ్మాళ్ళవారి పీరియడ్లే లేదు. అయితే నంజీరు పీరియడ్లో నంబిల్లో ఉన్నాడు. అదే నమ్మాళ్ళవారి పీరియడ్లో నంబిల్లనో నంజీరో లేదు. అయితే వాళ్ళందరికీ తెలవకుండా ఉండేది మనకు తెలిసింది. చూడండి ఇప్పుడు ఏమంటే వాళ్ళందరి గురించి మన దగ్గర ఇప్పుడు వచ్చేసింది. మనసే ఇప్పుడు ఏం చేయాలంటే ఇదన్నీ నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు కదా. తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి మనకి టైం దొరకద్దా, ఇట్లాంటి కాలం దొరకద్దా? ఇట్లాంటి కాలం దొరికింది కదా మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు అనుసంధానం చేసేనుకున్న టైం వచ్చేసింది. నేను తెలుసుకోకుండా ఉంటే అనుసంధానం చేయను కాదు. అనుసంధానం చేసేదానికి తెలవలేదంటే అనుసంధానం చేయను కాదు. సరే అదే తెలుసుకోకుండా ఉంటే సరే స్వామి నాకు అదంతా తెలుసుకునేసాను. తెలుసుకునేసి నాకు టైమే లేదనుకోండి, ఇంక కాలమే లేదనుకోండి. కాలమే లేదంటే అనుసంధానం చేయను కాదు. 2 ఉండాలి. నీకు తెలుసుకున్న దాని వల్ల నీకు అనుసంధానం చేసే టైం ఉండాలి. అదే వరకు టైం ఉండే దాని వల్ల బాగా అనుసంధానం చేసుకున్నావు. ఆయన వాళ్ళ ప్రభావం, నలుగురు ప్రభావం ఏం ప్రభావమో ఆ ప్రభావం తెలుసుకున్నావు కదా. తెలుసుకున్న తర్వాత ఏం స్వామి వాళ్ళ ప్రభావం చెప్పను నోట్లో అమృతం వస్తుంది. నోట్లో ఎట్లా ఉంటుందంటే అమృతంగా పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే மதுரகவி ஆழ்வார் அத்தாச்சம் அன்னிக்கும் அமுதூரும் என்னாவுக்கே கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் నన్నిచ్చని గురువు నంది ఎంద్రక్కాల్ అన్నిక్కం అమదూరం ఎన్నావుక్కు అని చెప్పారు కదా. ఆయన నాలికి అమృతం వస్తుందట. ఏం అమృతం అంటే నమ్మాళ్వారిని చెప్తే అమృతం, షటకోపని చెప్తే అమృతం, మారణ్ణి చెప్తే అమృతం. అదే ప్రకారం ఏ మనసే ఇప్పుడు మన వాళ్ళని చెప్తున్నాడు. ఏ మనసే నువ్వేం చెప్తావు? నమ్మెరుమాల్, నమ్మాళ్వార్, నంజీయ, నంబిల్లై. ఈ ప్రకారం ఆ వైభవంతా తెలుసుకొని ఎప్పుడైనా కానీ మన సేవాకాలం చేసేటప్పుడు దాని అర్థం తెలుసుకొని సేవించే ఆనందమే ఒక ఆనందం. ఆ ఆనందమే సపరేట్. అట్లా సేవించాలండి. అది ఏం ఒత్తులు ఇదంతా తెలవలేదే అని చెప్పి దాని మీదనే పోద్ది. అయితే దాని అర్థం అందుకుదా కాలక్షేపం. అంటే మనం ఏమనుకుంటాము, సంప్రదాయం అనుభవానికే కానీ సంప్రదాయం తెలుసుకుంటే సంపాదిస్తామా? సంప్రదాయం తెలుసుకుంటే నాకైనా దొరకద్ది. అనుభవం దొరకద్ది.
అనుభవాన్ని కోసం ఒక్కొక్క శ్రీ వైష్ణవుడు భగవంతుడే అనుభవం కోసం ఆళ్వాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నాడు? భగవద్భక్తి రాపత్సంతో ఏం చేస్తున్నాడు? కూర్చొని వింటా ఉన్నాడు. అదేంటిది? అనుభవమే కదా. భగవంతుడే అనుభవం కోసం కూర్చోడు. మనం అదే అనుభవం దా కావాలా. ఆ అనుభవమే ఏంటంటే పెద్ద కైకిల్యం. ఆ అనుభవం కావాలి కదా. అప్పుడు ఆ అనుభవం వెంటనే చెయ్యి. మనసే అప్పుడు అనుభవం చేయాలని వాళ్ళని స్తోత్రం చెయ్యి, వాళ్ళని పూర్తిగా చేసి. ఎందుకంటే ఇన్ని రోజులు తెలుసుకోకుండా ఉన్నానే, ఇప్పుడైనా తెలుసుకున్నానే. తెలుసుకున్న తర్వాత ఇంకా వదలకూడదు, టైం ఉండాలి. అదే వరకు తెలుసుకొని ఉన్నాను, ఇంకా నువ్వు నీకు బాగా అనుభవించి. ఇప్పుడు ఇన్ని రోజులు రుచి రాలా, వాళ్ళెవరో మన ఎవరు అని. ఇప్పుడు రుచి వచ్చేసింది కదా. రుచి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రత్యక్ష గురువస్తుత్యక అని చెప్తుంది. కంటి ముందు ఆచారాన్ని మనం పూర్తిగా మనం పొందాలంట. అక్కడెక్కడో ఉంటారు, ఇక్కడి నుంచి పొందుకుంటా వాళ్ళు, ఇక్కడి నుంచి సేవించుకుంటా వాళ్ళు. ప్రత్యక్ష గురువస్తుత్యక, కంటి ముందు మనం చూసి ఉంటే గురువుని స్తోత్రం చేయాలంట. వెంటనే భగవంతుడికి దిగ్గది కాదు. వీళ్ళతో ఆచారుడునే, నంబెరుమాల ఆచారుడే. ఏం స్వామి పెరుమాలని చెప్పేసి ఆచారం చెప్తున్నంటే మనవాళ్ళ మామూలికి ఆచారం కాదు. మనవాళ్ళ మామూలు ఆచారుడు, అతని శిష్యుడు. అయితే ప్రథమాచారుడు ఎవరుంటే నంబెరుమాలి. లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంత రోజు మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు ప్రథమాచార్యుడు, మొదటి ఆచార్యుడు ఎవరు? లక్ష్మీనాథుడు. ఆ లక్ష్మీనాథుడు ఎవరు? నంబెరుమాల్. ఆయన ఆచార్యుడే. అందువల్ల ఆ ఆచార్యుని ప్రత్యక్షంగా సేవించాలి. గురువురు నామ సదా జపేతి. గురువు అనే ఆచారాన్ని ఎప్పుడు జపించుకుంటా ఉన్నారంట. చెప్పమంటే ఏంది? చెప్తా ఉంటారు. జప్తవ్యం గురు పరంపరయం ద్వయం అని చెప్తుంది కదా. ఎప్పుడు చెప్తా ఉండాలి, ఆ ప్రకారం చెప్తా ఉండాలి. ఇది ఒకటి. దాని తర్వాత ఊమన్నువాది నెంజేశులు అన్నామంగలే. ఏంటి నెంజే అంటే మనసు. మనసే ఆయన చెప్పు. ఇది మొదట పాసనం రామానుజం విడుతారు. పూమన్నువాదు పొరిందియవాన్ புகழ்மலிந்த பாமன்னுமாறன் நடிமலிந்திந்தவன் பல்கலையோர் தாமன்ன வந்த ராமானுஜன் சரணாரவிந்தன் நாம்மன்னிவாட நெஞ்சேசுడు అహన్నామంగళం చెప్పి, ఓ మనసే ఆయన తిరునామాలు చెప్పు, ఆచార్యుడి తిరునామాలు చెప్పు అని చెప్పాడు. దాని తర్వాత ఆశ్చర్యం పోయిన ఒక పాసనం. ఎన్ మనం ఏత్తి అండ్రి ఆற்றగిల్లాదు. రామానుజ దానిలో 89వ పాసనం. போற்றரும் சீலத்து ராமானுஜா நின் புகழ் தெரிந்து சாற்றுவனேல் அது தாழ்வதி கீரில் உன்சீர் தனக்கோர் ஏற்றமன்றே கொண்டிருக்கிறன் என் மனம் ஏத்தி அன்றி ఆற்றగిల్లాదు ఇదెన్నెనవారు ఎండి టంజివనేని ఆశ్చర్యమైన వాసనం. దీంట్లో స్తోత్రం చెయ్యాలంటే ఏ రామానుజ ఆ స్తోత్రానికి తగినట్టు నువ్వు ఉండావంటే లేదే. స్తోత్రానికి పైన నీ వైభవం ఉండాలి. నేను ఎంత స్తోత్రాలు చేసినా కూడా దానికి పైగా నీ వైభవం ఉండాలి. అప్పుడు నేను స్తోత్రం చేస్తే ఏమర్థం? పిచ్చోడని అర్థం. ఏం స్వామి స్తోత్రం చేయకూడదా? ఇది స్తోత్రం చేసేట్టుగా లేదే, ఆయన వైభవం దానిపైన ఉండదే. అప్పుడు ఆయన స్తోత్రం చేసి పూర్తి చేయాలని స్థితి నాదే లేదు. అప్పుడు స్తోత్రం చేయను కాలేదు. అటైతే అది కాకుండా నేను స్తోత్రం ఎవరు తిరువరంగత ముందు చెప్తున్నాడు, నేను స్తోత్రం చేశాను కానీ అది నీకు ఏదో తగ్గు రకంగా అయిపోతుంది. ఇప్పుడు పెద్ద చాలా వైభవం ఉండే ఒక స్వామి, ఈదులో ఎవరో వాకిల్లో ఎవరో పోతున్నారు. ఆ స్వామిని, ఆ పెద్ద స్వామిని వాకిల్లో పోయేటోడు ఎవరో ఒకడు అతనే ఆ స్వామి గురించి పొందాడు. పెద్ద పొందటం అంటే పొందటం కాదు, అది పొందటమే కాదు. అదే ప్రకారం ఇప్పుడు తిరువరంగతం ఏం చెప్పే, ఏ రామానుజ నీకుండే వైభవానికి నేను స్తోత్రం చేశానంటే అది నీకే అసింహం, నీకే అది మంచిది కాదు. అటైతే వదిలేయాలన్నా, అటైతే నేను వదిలేస్తున్నా. போற்றரும் சீலத்து రామానుజ నిన్ పుగళ్ తెరింది షాట్రువనే అది తాళ్ళు. నేను నీకు ఆ స్తోత్రం చేసి మళ్ళీ చెప్పాను, అది నీకే ఏమవుతుంటే ఏంది విడి చేస్తున్నాడు అని చెప్పి అయిపోద్ది. అందువల్ల అది నీకు మంచిది కాదు. అప్పుడు నేను నిలిపేశానంటే నీ వైభవాన్ని చూస్తే చెప్పాలనిపిస్తుంది. అయితే నేను చెప్తే నీ వైభవాన్ని తగినట్టు చెప్పను కాలేదు. అప్పుడు ఏం చెయ్యాలా? అప్పుడు నేను స్తోత్రం చెయ్యాలా వద్దా? ఏం స్వామి ఇట్లా మాట్లాడుతున్నారు? స్తోత్రం చేస్తే ఆ వైభవాన్ని తగినట్టు లేదంట. సరే, అప్పుడు వైభవాన్ని తగినట్టు అయితే స్తోత్రం చెయ్యొద్దంటే అప్పుడు ఏం చెయ్యాలి? స్తోత్రం చేసే కావాలి కదా. ఎందుకంటే అయినా కూడా తిరువరంతో ఏం చెప్తారంటే, నా మనసు ఏం చేస్తాను కొద్ది ఎన్ మనం ఏత్తి అంటే ఆற்றగిల్లాదే. ఈ నా మనసు ఉండదే, నేను స్తోత్రం చేయకుండా నిలబడినంటుంది. ఒక పక్క చూస్తే స్తోత్రం చేయకూడదని చెప్తుంది, ఇంకో పక్క చూస్తే స్తోత్రం చేయొచ్చని చెప్తుంది. అంటే నోరు చెప్తుంది యోగ్యత లేదు, నువ్వు స్తోత్రం చేస్తావా అని నోరు చెప్తుంది.
మనసు ఏం చెప్తుంది, నేను స్తోత్రం చేస్తే నీ నాలుక శుద్ధి అవుద్ది, చెయ్యి అని చెప్తుంది. నేను చెయ్యాలా చెయ్యాలా వద్దు, చెయ్యాలా వద్దు, ఈ ప్రకారం ఇతనికి ఎన్నినవ రెండిట్టంజివనే ఈ ప్రకారం ఉండే అదే నేను ఏం చేయాలంటే దానికి ఏం చేయాలా, స్తోత్రం చేసే కావాలి. మన ప్రకారం మనకి నేను ముందుగానే చెప్పాను, తిరువారాధన చేసేటప్పుడు మనకి కదలి ఫలం అనే శబ్దం మనకు తెలవలేదు అనుకోండి, అటువంటి సమర్పయాము చెప్పుకోవచ్చు. సమర్పయాము కూడా తెలుగు స్వామి తెలవ స్వామి అప్పుడు స్వామి అటువంటి తీసుకోండి భగవంతు చెప్పచ్చా స్వామి, చెప్పచ్చు. అది మన తెలుగు భాషలోగా ఉండాలి, ఇంగ్లీష్లో ఉండవు, ద్రావిడ భాష కూడా ఉండొచ్చు. ఇదంతా అక్సెప్ట్ చేసిన భాష అయితే. అది కాకుండా ఇంగ్లీష్ నాకు తెలవదండి 2000 తెలవదంటే లాభం. అదే ప్రకారం ఇప్పుడు స్తోత్రం చేయాలంటే చేసిదా కావాలా, అయినా కూడా అది ఆయనకి అది తగు రకంగా ఉంటాడు చేసుకోవచ్చు. ఏమంటే నీ వైభవానికి చూస్తే నాకు స్తోత్రం చేయను కాదు, అయినా కూడా నాకు ఉంటే నాలుక శుద్ధి కావాలంటే నీకు స్తోత్రం కావాలంటే అప్పుడు ఆ ప్రకారం ఆళ్వారు మనసే ఆళ్వార్లు ఏమి ఆచారాలు ఏమి వాళ్ళ కైంకర్యం చేసి వాళ్ళ కైంకర్యం అది అనుకూల వృద్ధిని పేరు. అనుకూల వృద్ధి అంటే వాళ్ళకి పట్టిన కైంకర్యం చేయాలి. కైంకర్యం అంటే మనకి ఇష్టాన్ని చేయకూడదు. వాళ్ళకి పులిహోర పట్టుకుంటుంది, వారికి బెల్లం పొంగల్ పట్టుకుంటుంది, నాకు పొంగల్ పట్టుకుంటుంది నేను ఇస్తానంటే లాభం లేదు. వాళ్ళకి ఏం పట్టుకుంటుందో ఆ ప్రకారం కైంకర్యం అధ్యాత్మ కురిపరింది కైంకర్యం అంటారు. అట్టయితే ఏమిటంటే ఆ ఆచారానికి ఏది నచ్చద్దో ఆ ప్రకారం కైంకర్యం చేయాలా, అట్లాంటి కైంకర్యం చేయాలి కదా. అది ఎట్లా చెయ్యాలా, అనుకూల వృద్ధిగా చేయాలా. అది 3 రకాలు చేయొచ్చు, కాయికంగా చేయొచ్చు, వాచికంగా చేయొచ్చు, మానసికంగా చేయొచ్చు. కాయిక కైంకర్యం అంటే తీర్థం తీసుకొచ్చేది, చెమ్మేది, ముగ్గులు వేసేది, తలిగ చేసేది, తిరువారాధన చేసేది, ఇంత కాయిక కైంకర్యం. వాచిక కైంకర్యం అంటే 4000 దివ్యప్రద సేవాకాలం స్తోత్రాలు ఇదంతా చేయించేది. మానస కైంకర్యం అంటే చేయించాలి, ఇది చెయ్యాలని అది చెయ్యాలని చేస్తామే, ఇట్లా చేస్తామా అట్లా చేస్తాం ఈ ప్రకారం చేసుకోవాలని అని చెప్పి అనుకున్నది చేసేసి మానసిక మాత్రం ఉండకూడదు. మానసికంగా ఉండాలి, మానసికంతో నిలపకూడదు, మళ్ళీ అది కాయికానికి రావాలి. ఈ 3 విషయంలో కైంకర్యం చేయదు. అట్లాంటి స్తోత్ర రూపంగా కైంకర్యం చేసి అదే ప్రకారం మానసిక రూపంగా కైంకర్యం చేసి కాయికంగా మనసే నువ్వేం చేస్తావు, వాళ్ళు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందు, వాళ్ళ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా. అట్లాంటి ఆచార్యులు ఏమి ఆళ్వార్లు ఏమి అదే ప్రకారం పెరుమాలు ఏమి వాళ్ళు పరిపూర్ణంగా అనుగ్రహం తీసుకున్నామంటే నీ ఆత్మస్వరూపం సిద్ధి అవుతుంది, నీ ఆత్మస్వరూపం ఉజ్జీవం అవుతుంది. అందువల్ల ఏ మనసే అప్పుడేమి ఆ మనసుని చూసి చెప్తాడు, ఆ మనసే నువ్వు పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి ఆ వైభవాన్ని తెలుసుకొని ఆ వైభవాన్ని పూర్తిగా ఇప్పుడు తెలుసుకున్నావు, అందువల్ల ఆ వైభవాన్ని తగినట్టు నువ్వు స్తోత్రం చేయని చెప్పి మనసుకి ఏ తదని చొల్లిని ఇంట్లో ఇప్పుడే చెయ్యి, లేదు నేను రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను చెప్పు, ఇప్పుడే చెయ్యి, ఎప్పుడు తెలుసుకున్నావు వెంటనే చెయ్యి అని చెప్పి ఆశ్చర్యమైన పాసరం మనవాళమని అనుగ్రహించిన நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியர் நம்பில்லை என்பர் அவரவதம் ஏற்றத்தார் அன்புடையோர் சாற்று திருநாமங்கள் தானென்று நன்னெஞ்சே ఏత్తదని చొల్లిని ఇంద్రి. ఈ పాసురం 2 సార్లు సేవించాల. కొన్ని పాసరాలు అంటే 2 సార్లు సేవించాల్సి వస్తుంది. ఇప్పుడు తిరుపావరనే మొదటి పాసరం 2 సార్లు సేవిస్తాము, మళ్ళా ఓంకి ఉలగంద 3వ పాసరం 2 సార్లు సేవిస్తాము. అదే ప్రకారం 16వ పాసరం 2 సార్లు సేవిస్తాము. అదే ప్రకారం ఉపదేశంతో చాలా పాసరం 2 సార్లు సేవించాల్సి ఉంటుంది. 2 సార్లు సేవించాలని ఉంటుంది చెప్పినా అది చాలా ముఖ్యమైన పాసరంగా అయిపోద్ది కదా. అట్లాంటి ముఖ్యమైన పాసరం ఇది ఒక పాసరం నమ్మాడు అని ఆశ్చర్యమైన పాసరం పూర్తి అయింది. ఆళ్వారం பெருமானார்திய திருவிழிலேசனம் ஆச்சாரியன் திருவிழிலேசనం భగవతాల్ తిరువడిగలే శరణం. సందేహం లేదంటే అడగచ్చు. రేపు కాలక్షేపం తెల్లారితో ఉన్నది 10 గంటలకి. ఆశ్చర్యమైన పాసరం తున్నుపుగల్ కందాడై తోడప్పని పాసరం. దాంట్లో ఏంటంటే నంబిళ్ళకి ఉలగారి అని పేరు వస్తుంది. ఏడుపు వచ్చేస్తుంది ఆ చరిత్రను వింటేనే. సంప్రదాయం అంటే ఇట్లా ఉండాలా అని చెప్పి ఆశ్చర్యమైన ఆ సన్నివేశాన్ని మనవాళ్ళ మామకి అట్నే మనకి లైవ్ టెలికాస్ట్ లాగా చూపిస్తాడు. రేపు ఉదయం 10 గంటలకి ఏమైనా చూస్తాం. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. స్వామి స్వామి నంబెరుమాళ్ కోయిల్లోకి తీసుకెళ్లే పల్లకి పేరు ఒకసారి చెప్పరా స్వామి?
కోవెల్లోకి తీసుకెళ్లే పల్లకి పేరు రాశాను, కరెక్టో కాదో రాసి. ఆ పల్లకి పేరు శంగళి తిరువాచి అని పేరు. శంగళి తిరువాచి. శంగళి తిరువాచి. జయశ్రీనారాయణ స్వామి, ఇప్పుడు ఇది నీరాటంలో వస్తుంది కదా ఈ పేరు? ఆ నీరాటంలో వచ్చేది అనేది మంజనం శంగళి నీరిన్ వాసిగయం నారుసాందం అంజనం కొండు వైద్యని అழగనే నీరాడవారాయ్ అని శంగళి అని వచ్చింది కదా. ఆ శబ్దం రెండు ఒకటి కాదు, అయితే అర్థం ఒకటే. అది మీరు ఆ పేరు చెప్పగానే అక్కడ సేవించినట్లు శంగళి నీరు తిరువాచి అని పేరు. ఆ తిరువాచికి పేరు. ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క పల్లకి ఒక్కొక్క పేరు ఉంటది. ఇప్పుడు ఏం చెప్పారు ఒక్కసారి చెప్పండి, ఆ పేరు ఏంటన్నారు? శంగళి నీరు తిరువాచి. శంగళి నీరు తిరువాచి. అడిగా ఆ పల్లకి పేరు. అడిగాను స్వామి. ఆచార్య తిరువడిగలేశ్వర స్వామి. స్వామి, పల్లకి మోసే వాళ్ళని శ్రీపాదంగులు అంటారా? శ్రీపాదం తాంగి. శ్రీపాదం తాంగి విన్నా కానీ స్వామి ఎంత స్వచ్ఛంగా తెలియదు. విన్నా గాని ఎంత స్వచ్ఛంగా తెలియదు, అందుకని శ్రీపాదం తాంగి అని పేరు. స్వామి, తాయారు ఉత్సవం అయ్యాక మొదలు పెట్టేది తిరుపల్లండ, అప్పుడు దాకా ఆపేసి శ్రీరంగంలో ఒకటే, మిగతా దేవదేశంతో లేదు. మిగతా దేశాలంతా ఏమంటే అనర్థైన ఉత్సవం అనేది తాయారికి సపరేట్ గా జరగద్ది, పెనుమాలకి సపరేట్ గా జరగదు శ్రీరంగంలో. ఆ ప్రకారం అన్ని దివ్యదేశంలో కాదు. అదే అట్లాగే రాసుకున్నాను స్వామి. శ్రీరంగంలో తాయారు ఉత్సవం అయిన తర్వాత తిరుపల్లాన్ని సేవిస్తారు అని రాదు. తెలియదురా స్వామి, అందుకే రాసుకుంటున్నాను. స్వామి, నమ్మాళ్ళ వాళ్ళకి పేరు కేరళ దేశంలో ఒకసారి పిలిచారు నంబెరుమాళ్ళు. శ్రీరంగంలో ఒకసారి 2 సార్లు పిలిచారు. నాదముని పిలిచింది ఆళ్వార్ నగర్లో పెట్టాడు. ఆద్యసన కులపతి రాసుకున్నా స్వామి. అదే నాదమునులు పిలిచింది ఆళ్వార్ తిరునగర్ లోనిగా. అలాగే రాసుకున్నాను స్వామి. నందియార్ గారి కాలక్షేపానికి 100 సార్లు అయ్యాక భగవత్ సామ్రాజ్య పట్టాభిషేకం, అంతేగా? భగవత్ కాలక్షేప సామ్రాజ్య పట్టాభిషేకం. అదే స్వామి, కొన్ని మిస్ అవుతా ఉంటా స్వామి. భగవత్ కాలక్షేప సామ్రాజ్య పట్టాభిషేకం 100 సారి తిరువామిడి శాతమని చేసాడు నంజీరు. స్వామి, ఆయన తిరువడి పట్టుకుంటే తిరువాయిమొజికేనా వ్యాఖ్యానం చేసిన కాలక్షేపం 4000 మొత్తానికి? తిరువాయిమొడికి తిరువాయిమ ఒకటికే.